ఇక మొత్తం మీద ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మీ ప్రశ్న మల్లన్న జవాబు అనే పేరుతో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే దీన్ని తెలంగాణ సామాజిక బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నిర్వహిస్తూ ఉంది. ఆ కార్యక్రమానికి అంటే మధ్యాహ్నం లంచ్ టైం వరకు అక్కడికి ఆ కార్యక్రమం ఉంటుంది. కావాలంటే ఎవరైనా కావాలనుకుంటే రావచ్చు, అక్కడ అడగాలనుకుంటున్న ప్రశ్నలు అడగవచ్చు. తీన్మార్ మల్లన్నని పార్టీకి సంబంధించి కానీ లేకపోతే నెక్స్ట్ కార్యాచరణకు సంబంధించి కానీ ఏం అడగాలనుకున్నా కానీ అక్కడ ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు నిన్న మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో 2వ స్థానంలో కొనసాగుతున్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఆలియాస్ అభయ్ పేరుతో గతంలో ఒక లేఖ విడుదలైంది. ఆగస్టులో రాసిన లేఖ అని చెప్పేసి అది సెప్టెంబర్లో రిలీజ్ చేసిండ్రు. ఆ లేఖ పేరుతోటి మొత్తం కూడా మేము మావోయిస్టులంతా కలిసి ఆయుధాలు విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నాం, మేము ఆయుధాలు వదిలేస్తామనేటువంటి లేఖను రాసి సంచలనం సృష్టించినటువంటి అభయ్ మల్లోజుల వేణుగోపాల్ నిన్న 60 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్రలో లొంగిపోయాడు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడ 2 వర్గాలుగా అంటే ఇప్పుడు ఇక్కడ మావోయిస్టులు 2 వర్గాలుగా మరి చీలిపోయినరా, లేకపోతే భావజాలంతో ఇట్లా అయినరా, లేదంటే ఇక్కడ ఈయన అనారోగ్య కారణాల వల్ల మరే కారణాల వల్లనైనా జనజీవన స్రవంతిలోకి వచ్చిండా అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే జగన్ పేరుతో తర్వాత రిలీజ్ అయినటువంటి లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. అంటే జగన్ పేరుతో విడుదలైనటువంటి లేఖలో లేదు మేము ఆయుధాలు విడిచే ప్రసక్తే లేదు, మల్లోజుల వేణుగోపాల్ ఆలియాస్ అభయ్ విడుదల చేసినటువంటి ఆ లేఖ ఏదైతే ఉందో అది ఆయనకు వ్యక్తిగతానికి సంబంధించినటువంటి అంశము అని చెప్పేసి మరో లేఖ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఇక మావోయిస్టులు మొత్తం కూడా పూర్తిగా మావోయిస్టు ఉద్యమం అంతమైపోతుంది అనుకున్నటువంటి తరుణంలో లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామనేటువంటి మాటను చెప్పిండ్రు. నిజానికి ఒక ఉద్యమం కానీ ఒక విప్లవం కానీ లేకపోతే ఇంకేదైనా ఆగిపోవాలంటే వాళ్ళు ఏదైతే లక్ష్యాలు అనుకున్నారో ఆ లక్ష్యాలు నెరవేరినప్పుడు, ఏదైతే భావజాలం అనుకున్నారో ఆ భావజాలానికి సరైనటువంటి న్యాయం జరిగినప్పుడు అది జరుగుతుంది. అయితే ఇక్కడ మావోయిస్టులను చంపేస్తామంటే మావోయిస్టులను గతం నుంచి కూడా చంపేస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి గత ప్రభుత్వాలు ఏవైనా కానీ. అంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లో ఉండి కొట్లాడాలి కానీ తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తాం, ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, హింసాత్మకమైనటువంటి ధోరణి కరెక్ట్ కాదనేటువంటి వాదన ప్రభుత్వాల నుంచి గతం నుంచి వస్తున్నటువంటి మాటే. అయితే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం క్లియర్గా ప్రకటించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మార్చి 31 కల్లా, అది ఏది 2026 మార్చి 31 కల్లా దేశంలో మావోయిస్టు రహిత దేశంగా, నక్సలైట్లు లేని దేశంగా దీన్ని తీర్చిదిద్దామనేటువంటి మాటను ప్రతిజ్ఞ ఊనిండు. ఈ నేపథ్యంలో మరి మావోయిస్టుల లొంగుబాటు కొంతవరకు జరుగుతున్నప్పటికీ మరికొందరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చావడానికైనా సిద్ధం కానీ ఉద్యమ పందాన్ని మాత్రం 100% కొనసాగిస్తామనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో చర్చలకు కూడా మేము రెడీ. ఎందుకంటే ఏదైతే ఆశయం కోసం, ఏదైతే లక్ష్యాల కోసం మేమైతే వెళ్ళినామో ఆ వెళ్ళినటువంటి లక్ష్యాలు నెరవేరితే, ఒకవేళ ఆ డిమాండ్లను ప్రభుత్వమే పరిష్కరిస్తా అని చెప్పేసి హామీ ఇస్తే అటువంటి వాటికి కూడా రెడీ అన్నటువంటి సందర్భాలు కూడా కనిపించినాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం, చర్చలు ప్రసక్తే లేదు, డైరెక్ట్గా ఆయుధాలు కింద పడేసేయాలి, జనజీవన స్రవంతిలోకి వచ్చేసేయాలి, మావోయిస్టులు అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి మాటను పదే చెప్పిండు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ నేపథ్యంలో మొత్తం మీద మావోయిస్టులు కొంతమంది లొంగిపోతున్నప్పటికీ మరికొంతమంది మాత్రం పోరాట పందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే మావోయిస్టు కేంద్ర కమిటీలో గతంలో 42 నుంచి 45 మంది సభ్యులు ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఇప్పుడు 8 మందికి చేరినట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? నిజంగా ఇప్పుడు భూమి కోసం, భుక్తి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం పోరాడాల్సిన అవసరం ఉందా అంటే పరిస్థితులు మారినాయి కానీ తర్వాత అంటే ఇక్కడ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కొన్ని భూస్వామ్య వ్యవస్థనో పెత్తందారి వ్యవస్థనో కొంతవరకు అట్లా పోయినా కానీ
మరో రూపంలో మాత్రం అటువంటి వ్యవస్థనే కొనసాగుతూ ఉంది. కాబట్టి దాన్ని రూపుమాపాలంటే 100% ఇది అవసరమనేటువంటి మాటను వాళ్ళు చెప్తా ఉన్నారు మావోయిస్టులు. లేదు ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలి, లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా రావాలి, కానీ తుపాకీలు పడతాం, ఇష్టం వచ్చినట్టుగా మేము హింసాత్మక ఘటనలకు పాల్పడతామంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదనేది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఈ నేపథ్యంలో ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తర్వాత చాలామంది మావోయిస్టులని ఎదురుకాల్పుల్లో చంపేసినటువంటి పరిస్థితులు కనిపించినాయి. ఎదురుకాల్పులు జరిగినాయా లేకపోతే బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు, జరిగిపోతూనే ఉన్నాయి. అయినప్పటికీ మావోయిస్టులు తన పందాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. చస్తామని తెలిసి కూడా చావుకు సిద్ధమై కూడా వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చేయాల్సింది ఏంది అని చెప్పి అని అన్నప్పుడు కొంతమంది మేధావులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వేరే దేశాలు పాకిస్తాన్ కానీ ఇతర దేశాలతోటి చర్చలు జరపడానికి మన దేశం సిద్ధమైనప్పుడు, మన దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు సిద్ధమైనప్పుడు, మరి మన దేశంలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి పౌరులు సరే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారా లేకపోతే వాళ్ళు మంచి ధోరణ చెడు ధోరణ పక్కకు పెడితే వాళ్ళతో చర్చలు జరపడానికి ఎందుకు అభ్యంతరం అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం మీద మావోయిస్టులకు సంబంధించి వాళ్ళు పందా మార్చుకుంటే బాగుంటుందనేటువంటిది ప్రజలు కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే అసలు ఈ తుపాకీ గొట్టాలు, తర్వాత ఇక్కడ బాంబులు లేకపోతే లేపేయడం, ఇట్లా ఇవి భయభ్రాంతులకు గురి చేయడం కాకుండా నిజంగా నిబద్ధతతో ఉన్నటువంటి మావోయిస్టులు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ప్రాణాలకు తెగించి అడవుల్లోకి వెళ్ళి ప్రజల కోసం, ఎవరో తెలియని ప్రజల కోసం, అంటే యాక్చువల్గా వాళ్ళకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి ఈ సమాజంతో, డైరెక్ట్గా వాళ్ళ అన్న కోసమో తమ్ముడి కోసమో అమ్మ కోసమో నాన్న కోసమో కాకుండా, బంధువుల కోసమో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సమాజం, దూరంగా కనిపిస్తున్నటువంటి సమాజం కోసం వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎలాంటి స్వార్థం లేనటువంటి జీవులు కనుక వీళ్ళు నిస్వార్థంగా ప్రజల్లోకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తే, తర్వాత ఇక్కడ ఓటు అనేటువంటి ఆయుధాన్ని దానికి సంబంధించి చైతన్యం కల్పిస్తే, ప్రజల్లో చైతన్యం కల్పిస్తే బాగుంటుందనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మల్లోజుల వేణుగోపాల్ ఆలియాస్ అభయ్ నిన్న 60 మందితో కలిసి లొంగిపోయిండు. గతంలోనే ఆయన భార్య, ఆమె పేరు తారా, ఆమె కూడా ఆమె కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద కొంతవరకు మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలనే మనం మాట్లాడుకుందాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, బీసీలకు సంబంధించి బీసీ ఎజెండానే ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అది సుప్రీంకోర్టుకు వెళ్ళినరు రాష్ట్ర ప్రభుత్వం. అందులో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి అనేటువంటి జీవో నెంబర్ 9 పైన వెళ్ళినరు. బాగుంది, అంటే ఇక్కడ నడుస్తూ ఉంది ఒక రకంగా. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టినరు మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కానీ అందరు కానీ. అయితే ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్లో 3,98,942 ఓట్లేమో ఉంటే అందులో 2 లక్షలకు పైన ఓట్లు కేవలం బీసీలే ఉన్నాయి. అక్కడ కేవలం బీసీలే అంటే 2 లక్షలకు పైన, అంటే దాదాపు 55-60% ఓట్లు కేవలం బీసీలే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీసీలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టాలని చెప్పేసి రాజకీయ పార్టీలు భావిస్తూ ఉన్నాయి. మరోవైపు అక్కడ ముస్లిం ఓట్లు కూడా అధికంగానే ఉన్నాయి. అక్కడ 90,000 పైచిలుకు ఓట్లు ముస్లిం ఓట్లు ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ బీసీలను అటు ముస్లింలను ప్రసన్నం చేసుకుంటేనే అక్కడ జూబ్లీహిల్స్లో నెగ్గేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉప ఎన్నికలకు సంబంధించి పోరు ఉధృతంగా కొనసాగుతూ ఉంది. ఇంకా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఇంకా అభ్యర్థిని ప్రకటించినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రకటించలేదు, ఇంకా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మరి ఎవరిని ప్రకటిస్తారు ఏం కథ దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అక్కడ గోపీనాథ్ సతీమైనటువంటి సునీత గోపీనాథ్ని, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ని బరిలోకి దించిండ్రు. ఇక భారతీయ జనతా పార్టీ ఎవరిని దించుతుంది ఏం కథ అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ బీసీల ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీల ఓట్లు ప్రధానంగా కీలక భూమిక పోషించేటువంటి పరిస్థితులు క్లియర్గా 1000% కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దానిపైనే ఆధారపడి ఉంటుంది ఫలితం అనేటువంటిది కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ఇక విశాఖకు గూగుల్, అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్ ఏర్పాటు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద
1,31,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతూ గూగుల్ సంస్థ ఇక్కడ గూగుల్ అక్కడ హబ్ ఏర్పాటు చేస్తూ ఉంది. ఇందులో 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటే ఇటువంటి పని చేయాలి. ఈ ఫార్మా కంపెనీలు తెచ్చినా లేకపోతే అది తెచ్చినా ఇది తెచ్చినా ఇన్ని వేల కోట్లు బంద్ చేయరు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడు మంత్రి కేటీఆర్ ఉన్నప్పుడు కూడా కేటీఆర్ కూడా నేను అధ్యక్షుని ఇద్దెచ్చిన అంటే మనం దాన్ని వ్యతిరేకించినాం. ఎందుకంటే ఇక్కడ భూమి నాశనం అవుతుంది, ఇక్కడ గాలి నాశనం అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం నాశనం అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బతుకులు నాశనం అవుతాయి, భవిష్యత్తు తరాలకు అన్యాయం జరుగుతుంది, భూమిలో ఉన్నటువంటి నీళ్లు కూడా విషపూరితంగా మారిపోతాయి రసాయనాలతోటి. కాబట్టి ఇక్కడ ఫార్మా కంపెనీలు వద్దని చెప్పేసి మనం అంటా ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మేము తెచ్చినా అని చెప్పేసి చెప్తా ఉంది. అటువంటి బంద్ చేయండి. ఇటువంటి సంస్థలు తెస్తే కొంతవరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయంట. కాబట్టి ఇటువంటి చేస్తే బాగుంటుంది. చంద్రబాబు మళ్ళీ చెప్తుంటాడు, నేను హైదరాబాద్ ఇప్పుడు ఏది మాట్లాడినా కానీ దానికి ముందు నేను హైదరాబాద్ అప్పట్లో నేను చాలా బాగా చేసిన ఇట్లా మాట్లాడుకుంటూ వస్తాడు. దానిలో భాగంగానే మొత్తం మీద విశాఖలో గూగుల్ సంస్థ హబ్ని ఏర్పాటు చేస్తూ ఉంది. వచ్చే 5 ఏళ్లలో 1.31 లక్షల కోట్ల పెట్టుబడి, 12 దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధాన కేంద్రం కూడా ఉంటుందంట. సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధాన కేంద్రం. ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మేలిమలుపన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద గూగుల్ సంస్థ అక్కడ భారీగా ఏర్పాటు చేస్తూ ఉంది. అదే ఏపీకి సంబంధించినటువంటి వార్త అయినా కానీ ఇక్కడ ప్రధానమంత్రి తర్వాత ఇక్కడ కొంతవరకు ఈనాడు కొంతవరకు ఏపీ అంటే ప్రేమ ఉంటుంది కాబట్టి కొంత పెద్ద వార్తనే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. విశాఖపట్నంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు సాంకేతిక దిగ్గజం గూగుల్ ప్రకటించింది. ఇందుకోసం వచ్చే 5 ఏళ్లలో $15 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ కమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఇటు గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోహ్లీ, గూగుల్ క్లౌడ్ ఇండియా ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ కళ్యాణ్ బజ్వాల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇక ఇరుపక్షాలు దీన్ని సంతోషకర దినంగా అభివర్ణించాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఇదో మైలురాయని ప్రకటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవకు ఈ ప్రాజెక్టు నిదర్శనమని అభిప్రాయపడ్డాయి. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్లో పంచుకున్నారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తామని. మొత్తం మీద ఏఐతో పాటు డిజిటల్ మౌలిక వసతులు కూడా ఇక్కడ కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ప్రధానమంత్రి వికసిత్ భారత్కు ఊతమని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు. డైనమిక్ నగరం విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ ఏఐ హబ్ను ప్రారంభించడం సంతోషం కలిగిస్తోంది. ఇదో బహుముఖ పెట్టుబడి. ఇందులో వికసిత్ భారత్ నిర్మించాలన్న మన కలను సాకారం చేసే ఒక గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామీకరించే శక్తివంతమైన బలం ఇది. దీని ద్వారా కృత్రిమ మేధతో కూడిన అత్యాధునిక పరికరాలు ప్రజలకు అందుతాయి. ఇది మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రపంచ సాంకేతిక లీడర్గా భారత స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది అని చెప్పేసి ప్రధానమంత్రి నిన్న మాట్లాడాడు. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. గూగుల్ సంస్థ గూగుల్ హబ్ పెడతా ఉంది అక్కడ విశాఖపట్నంలో. ఇక్కడ వీళ్ళందరూ కూడా చంద్రబాబు, తర్వాత ఇక్కడ లోకేష్, గూగుల్ ప్రతినిధులు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు. మావోయిస్టు పార్టీలో 2వ స్థానంలో ఉన్న నాయకుడు 60 మందితో కలిసి మహారాష్ట్రలో పోలీసుల చెంతకు. ఈ నెల 16న ఆ రాష్ట్ర సీఎం సమక్షంలో అధికారిక ప్రకటన. 44 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెర. ఇక పార్టీ పంతాపై ఇటీవలే లేఖల పరంపర అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ మొత్తం మీద నిన్న లొంగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే దానికి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటిస్తారు. అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో ఇదంతా కూడా చేస్తారట. దీనికి సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత, దాదాపు 2వ స్థానంలో చెలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మంగళవారం రాష్ట్ర పోలీసుల
మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పంతా సరిగా లేదంటూ కొన్ని రోజులుగా బహిరంగ లేఖలు రాస్తున్న ఆయన చివరకు అజ్ఞాతం వీడారు. పార్టీలో దశాబ్ద కాలంగా నెలకొన్న తప్పిదాలకు తాను బాధ్యుడినంటూ ఇటీవలే అత్యున్నత నిర్ణాయక కమిటీ పోలిట్ బ్యూరో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అభయ్ ఇప్పుడు పూర్తిగా ఉద్యమాన్ని వదిలిపెట్టారు. తీవ్ర ఒడిదుడుకులతో సాయుధ ఉద్యమం బలహీనపడుతోందన్న ప్రచారం నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి ఇది ఇబ్బందికర పరిణామమే. ఈ నెల 16న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గచ్చిరోలి పర్యటనలో అభయ్ లొంగుబాటును అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక సాయుధ పోరాటంలో తండ్రి నుంచి స్ఫూర్తి పొందిందంట అభయ్. పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య మధురమ్మ దంపతులకు వేణుగోపాలరావు మూడో సంతానం. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్ ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తితోటి ఇక్కడ మొత్తం మీద మావోయిస్టు పార్టీలోకి వెళ్ళిపోయిండు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మొత్తం మీద మావోయిస్టు పార్టీకి ఒక రకంగా గట్టి ఎదురుదెబ్బ అనేది చెప్పుకోవాలి. ఇక జూబ్లీహిల్స్లో గెలిచి చరిత్ర సృష్టిస్తాం, రాష్ట్రంలో అద్భుత పథకాలు అమలవుతున్నాయి. బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంటా ఉంది. ఏమైంది, మొత్తం మీద అద్భుత పథకాలు అమలవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. మరి బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా మరి ఏం చేస్తారో ఏం కథ అనేది చూడాలి. ఏం పథకాలో. ఓట్ల చోరీకి పాల్పడుతున్న కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసి 24 గంటలైనా స్పందన లేదు. నేడు హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఇదంతా ఒక డ్రామా లెక్క కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఓట్ల చోరీకి పాల్పడుతున్నట్టే గతంలో మీరు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మీరు అంటున్నారు కదా. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నట్టే గతంలో మేము కూడా చేసామని చెప్పేసి ఒప్పుకున్నట్టే కదా కేటీ రామారావు. ఇక ఇట్లా నడుస్తుందన్నమాట. హైకోర్టు పోతుంది. ఏంటంటే ఇట్లా హైకోర్టుకు పోయి ఇదంతా వేయడం ద్వారా ఏమవుతుందంటే ఒక హైప్ క్రియేట్ చేసి మొత్తం మీద ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి ఒక కలరింగ్ ఇస్తే ప్రజల్లో ఒక సానుభూతి వస్తుందనేటువంటి ధోరణి అయి ఉండొచ్చు. ఇక ఐక్లౌడ్ తెరిచి పోలీసులకు వివరాలు ఇవ్వండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం. విచారణ నవంబర్ 18కి వాయిదా వేసినారు. తీసుకొచ్చి గుంజి చేస్తే తెలుస్తుంది లెక్క. ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్గా అదొకటి ఇదొకటి కథలన్నీ. ఇప్పుడు ఒక అధికారం ఇచ్చినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్నప్పుడు ఎట్లుండాలి, మంచిగా పనిచేయాలి. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మొత్తం గత ప్రభుత్వంలో మొత్తం ఒత్తాసు వాళ్ళకి ఆగమాగం చేసి కూర్చున్నాడు. ఏమైంది ఇప్పుడు, మా మనమడు వలగొట్టిండు ఫోన్ అంటుండట. నీ మనమడు వలగొట్టినాడు ఫోను. ఇవన్నీ కథలు ఎందుకు? నేను నాది పాస్వర్డ్ మర్చిపోయినా. మొత్తం ఎట్లయితే థర్డ్ డిగ్రీ ఎట్లయితే పెడతారో అమాయకులకు అన్యాయంగా పెడతారు కదా థర్డ్ డిగ్రీ. ఇగో ఈ మనిషిని తీసుకుపోయి ఆ ప్రభాకర్ రావుని తీసుకుపోయి నజ్జి చేసి థర్డ్ డిగ్రీ పెట్టి కరెంట్ షాక్ పెడితే మొత్తం అన్ని విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ లంగా కథలన్నీ బయట పడతాయి. పడ్డాయని లంగా కథలు. అందరు ఫోన్ లేనుడు సాటుండుగా రకరకాలుగా మావోయిస్టులు అని చెప్పేసి మావోయిస్టుల స్థానభూతులు అని చెప్పి పరులని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అందరి ఫోన్లు. అక్కడ రాజకీయ నాయకులై, జర్నలిస్టులై, సొంత పార్టీ లీడర్లై, ఆ పార్టీ లీడర్లై, జడ్జిలై, ఇగో ఇటువంటి లంగా కథలు పడ్డం ఏం చేయాలి? కరెంట్ షాక్ పెట్టి ఆ థర్డ్ డిగ్రీ పెడితే మొత్తం అన్నీ బయట పడతాయి. మనమడు పలగొట్టిండో నువ్వు పలగొట్టినో ఈ నెంబర్ మర్చిపోతావు. ఇక గురుతర బాధ్యత మరిచి నెలల తరబడి బడులకు గైర్హాజరవుతున్న కొందరు ఉపాధ్యాయులు. చూసుకోయిగా ఉపాధ్యాయులు కొంతమంది ఎట్లున్నారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారము, లేకపోతే బీమాలు అంటే ఏంటి, ఎల్ఐసీలు అవి ఇవి వేసుకుంటా దందాలు చేస్తున్నారు. సరే దందాలు చేసుకుంటే చదివేమని చెప్తున్నారు అంటే కొంతమంది, నేను ఏమంటానంటే చాలామంది నిబద్ధతను పనిచేస్తున్నారు, వాళ్ళకు హ్యాట్సాప్. కానీ కొంతమంది ఈ తిరుగుడు మీదనే పడరు. మొత్తం వీళ్ళు పని చెప్పరు, పాఠం చెప్పరు. ఎందుకంటే నాకు లక్ష రూపాయల జీతం వస్తుంది. ₹1,00,000 జీతం వస్తే 15,000 రూపాయలు ఇచ్చేసి ఒక ప్రైవేటు వ్యక్తిని ఎవరన్నా ఆడ పెట్టేసి 15,000 ఇచ్చేసి ఆడ పెడతాడు. పెట్టేసి ఈయన తిరుగుతాడు. ఇక ఈయన ఉద్యోగం ఏం చేయడు. ఇక ఇటువంటి బ్యాచ్ చాలా ఉన్నది, చాలా చోట్ల ఉన్నారు వీళ్ళు. వాళ్ళకి సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన కొందరి తీరు, పర్యవేక్షణ వ్యవస్థ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఎందుకంటే అక్కడ ఎంఈఓ పట్టించుకోడు, డిఈఓ పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు కొంతమంది. తర్వాత హెడ్ మాస్టర్ ఏం చేస్తారంటే అరే మేము ఎందుకురా బాబు, లేకపోతే ఆయనకు 10,000 ఇస్తే ఆయన, అటువంటి బ్యాచ్ కూడా ఉన్నది. కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, మంచోళ్ళకు వందనాలు. కానీ చెడ్డోళ్ళు మాత్రం కొంతమంది లంగలు కూడా తయారవుతారు. ఈ వృత్తిలో ఉండి అటువంటి పరిస్థితి పనిచేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇంక అటువంటి పని చేస్తున్నారు. చదివే చెప్పరు వీళ్ళకు ఉద్యోగం నుంచి తీసి పడేసేయాలి, తీసేసి ఇంకా జైలు వేయాలి వీళ్ళని తీసుకుపోయి.
నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నెలల తరబడి పాఠశాలల వైపు కన్నెత్తి చూడకుండానే వేతనాలు తీసుకుంటూ విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేస్తున్నారు. సొంత వ్యవహారాలు వ్యాపారాలు చక్కబెట్టుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి ఉన్నతాధికారుల తనిఖీ చేసినప్పుడో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడో ఇలాంటివి వెలుచూస్తుండగా మిగిలిన చోట్ల యథావిధిగా కొనసాగుతున్నారు. అయితే కొందరు హెచ్ఎంలు మెతక వైఖరి కూడా ఇందుకు కారణమవుతుందన్న విమర్శలు ఉన్నాయి. అయితే తమ లోపాలను బయటకు రాకుండా చూసుకునే క్రమంలో కొందరు ప్రధాన ఉపాధ్యాయులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా కనిపిస్తున్నాయి. ఈ హెచ్ఎంలు కూడా పట్టించుకుంటలేరట. పెట్టిపోతే సరే పెట్టిపోతుంది ఏదో నడుస్తుంది కదా 15,000 అంటే ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలనుకుంటే తర్వాత నీకు ₹1,00,000 నీకు జీతం ఇస్తే 15,000 10,000 15,000 వేరేటోళ్ళకి జీతం ఇచ్చేసి లాగమాగం చేస్తే కథ ఏంద్రా బాబు. మరి బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ చేసుకోవాలి, వ్యాపారం చేసుకో, తప్పేమైంది. ఉద్యోగం మీద రిజైన్ చేసి పడేసి వేరేటోళ్ళకు పాపం చాలామంది బీఈడీ చేసిన వాళ్ళు డిఏడి చేసిన వాళ్ళు చాలామంది కొన్ని లక్షల మంది మన రాష్ట్రంలో పాపం నిరుద్యోగులుగా మిగిలిపోయి ఉన్నారు. అటువంటి వాళ్ళకు ఉద్యోగాలు లేవు కానీ నువ్వేమో ఇక పీకుడు మంత్రి నువ్వే ఉన్నావని చెప్పేసి ఇది కావాలి అది కావాలి. కొంతమంది తీరిట్లున్నది, కొంతమంది నిబద్ధతతో పనిచేస్తారు, అది వేరు. బడికి వెళ్లకుండానే జీతం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ ఒకరు పేరు రాస్తే అయిపోయాయి కదా, తీసి బండ కొడితే కథం అయిపోతుంది లెక్క. తన స్థానంలో మరొకరిని నియమించి పాఠాలు చెప్పిస్తున్నారు. జూలై నుంచి ఆయన విధులకు రాకుండానే జీతం తీసుకుంటున్నారు. ఆర్జేడీ విజయలక్ష్మీబాయి ఈ నెల 6న పాఠశాలను తనిఖీ చేయగా విషయం వెలుగు చూసింది. అదే పాఠశాలలో మరో టీచర్ అనుమతి లేకుండానే విధులకు గైర్హాజరైన అంశం కూడా బయటపడ్డది. వారిద్దరిని సస్పెండ్ చేయాలని ఆర్జేడీ ఆదేశించారు. ఇక గత ఏడాది ఇదే మండలంలో ప్రధానోపాధ్యాయుడు ఆ పేరు రాదురి తన స్థానంలో ప్రైవేట్ వ్యక్తిని పెట్టి తాను జీతం తీసుకుంటున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. చాలామంది ఉన్నారు లెక్క. కొంతమంది ప్రజాప్రతినిధుల భార్యలు వీళ్ళు కూడా పని చేయకుండా తిరుగుతున్నట్ట వాళ్ళ కథ. ఇదొకటి నడుస్తుంది. రకరకాలుగా ఉన్నాయి. 100% వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. మీకు ఉద్యోగం అవసరం లేకపోతే సపరేట్గా రిజైన్ చేసి పక్క కోరి మీ ఇష్టం వచ్చిన దందాలు చేసుకొని మీ ఇష్టం వచ్చిన కథలు పడురి. కానీ ఇక్కడ జీతం తీసుకుంటూ బరాబరే పిల్లలకు పాఠాలు చెప్తుంది కదా మీకు జీతం ఇచ్చేది. అటువంటివి నడుస్తూ ఉన్నాయి. దీనిపైన ఇంకా ప్రభుత్వం గట్టిగా దృష్టి పెడితే ఇంకా బయటకు వస్తాయి చాలా. వైద్య ఆరోగ్య శాఖకు 500 కోట్లు తక్షణం విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం. ఆసుపత్రులను ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఆదేశించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దశల వారీగా సర్కారు దవాఖానాలు ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, సీఎం కార్యదర్శి మాణిక్ రాజుతో పాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణ తదితరులతో సీఎం సమీక్ష నిర్వహించారు. శాఖలో ఇటీవల చేపట్టిన బ్రాండింగ్ పనులు, సంస్కరణల గురించి మంత్రి దామోదర్ తర్వాత సీఎంకు వివరించారు. ఆరోగ్య శాఖలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన కృష్ణ ప్రజెంటేషన్ ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రులతో పాటు వైద్య కళాశాల నిర్మాణాలకు సంబంధించి అయ్యేటువంటి వ్యయం పైన సీఎం ఆరాధించిందట. ఇక ఆరోగ్య శాఖను పూర్తి స్థాయిలో సంస్కరించాలని, అందుకు అవసరమైనటువంటి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తక్షణ అవసరాలకు 500 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లుగా చెప్పిన మంచిగా ఉన్నది, ఇది సంతోషం. కాకపోతే ఏంటంటే ఇంకా కావాల్సిన నిధులు విడుదల చేయండి. చాలా ఇబ్బందులు పడుతున్నారు పేదలకు సంబంధించి విద్యా వైద్యాన్ని 100% ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలనేటువంటిది తీర్మానం వలన గతం నుంచి చెప్తా ఉన్నాడు. కాబట్టి దీనికి సంబంధించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం, తర్వాత దీనికి సంబంధించి వ్యవహారాలు నడిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. చాలా చోట్ల అక్కడ పరికరాలు లేవు, మందులు లేవు, సరైనటువంటి వైద్యులు లేరు, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి అది చేయండి. ఇక్కడ పాఠశాలలు కానీ ఇక్కడ ఆసుపత్రులు కానీ కొంతవరకు నయమే. 500 కోట్లు కేటాయించినట్టు ఇంకా అదే నయం. ఇంకా కేటాయింపులు పెంచితే బాగుంటుంది. ఇవాళ వడ్డేపల్లికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హనుమకొండ పట్టణంలోని వడ్డేపల్లికి వెళ్ళనున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి స్మారక కార్యక్రమంలో ఆయన పాల్గొంటాడంట. ఇక మంత్రి కొండా సురేఖ ఓఎస్డీపై వేటుపడ్డది. తొలగిస్తూ పీసీబీ ఆదేశాలు జారీ చేసింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఏది
కాలుష్య నియంత్రణ మండలిలో కూడా కాలుష్యం ఎక్కువైంది. అందులో కూడా తయారయ్యారు. అరే బాబు అని చెప్పేసి చాలాసార్లు వాళ్ళ కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకోరు. లంగకథలు ఉంటాయన్నమాట. ఇటువంటి వాళ్ళని తీసుకొని మొత్తం ఇలా మొత్తం ఇవన్నీ డేటా అంతా తీసుకొచ్చేసి ఒక్కొక్కరిని తీసి బయట కొట్టాలి. ఇటు కానీ ఇటు మైనింగ్ అధికారులు కానీ వీళ్ళందరూ పని చేయాలి. మొత్తం అమ్యామ్యాలు తీసుకొని కథం చేసి పడేస్తున్నారు. న్యాయం ఉంటే అన్యాయం, అన్యాయం ఉంటే న్యాయం. అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న ఎన్ సుమంత్పై ప్రభుత్వం వేటేసింది. ఆయనపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఓఎస్డీగా నియమితులైన సుమంత్ డిప్యుటేషన్పై మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటవీ పర్యావరణ మంత్రి నుంచి వచ్చిన నోట్ ఆధారంగా 2024 ఫిబ్రవరిలో సుమంత్ను పీసీబీలో ఓఎస్డీగా నియమించింది. మొత్తం మీద ఎంత జరిగింది, మొత్తం మీద ఓఎస్డీని తీసేసిరట, వేటేసిరు. ఇక సాదా బైనామాలకు విచారణే ప్రామాణికం. భూభారత్ చట్టం కింద నోటీసులు జారీ, క్రమబద్ధీకరణకు వేగంగా ప్రక్రియ. అక్కడక్కడ అభ్యంతరాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ సాదా బైనామాల్లో కూడా మళ్ళీ పరిచయం ఉంటుంది. నిజంగా ఏం లేకుండానే సాదా బైనామా రాసిచ్చారు, మీరు అప్పుడు రాసిచ్చారని చెప్పేసి ఉట్టిన సంతకాలు పెట్టేసి ఫోర్జరీ సంతకాలతో వస్తే కూడా అదో పరిచయం ఉండదు లెక్క. విచారణ ఏం చేస్తారు, ఏం కథ, ఇది మరి ఫోర్జరీని ఎట్లా చేస్తారు, కోర్టుకు వెళ్ళాలని చెప్పేసి అంటారు. ఇవన్నీ ఎప్పుడైతే ఏం కథ అనే దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. తెల్ల కాగితాలపై ఒప్పందాల అంటే సాదా బైనామాతో జరిగిన భూ కొనుగోలును క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ అధికారులు విచారణనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. పెద్దల సమక్షంలో జరిగిన భూముల కొనుగోళ్లకు ఇన్నాళ్లకు అధికారిక గుర్తింపు దక్కుతుండడంతో రైతుల కుటుంబాలు ఆనందం వ్యక్తమవుతోంది. కాకపోతే 11 ఏళ్లకు ముందు జరిగిన ఒప్పందాలతో భూములు కొనుగోలు జరగడంతో విచారణ సందర్భంగా పూర్తిస్థాయి ఆధారాలు చూపడం కష్టంగా మారుతుంది. దీంతో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో చేపడుతున్న విచారణ కీలకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాలకు సాదా బైనామాలతో ఒప్పందం జరిగినాయట. తెల్ల పేపర్ మీద రాసుకొని ఒప్పందాలు, నీ భూమి నాకు ఇచ్చేసేయని. వాళ్ళేమో భూమి ఇస్తలేరు. ఇప్పుడు భూముల రేట్లు పెరిగినాయి. అది ₹1,00,000 కొంటే ఇప్పుడు ₹1,00,00,000 అయింది. 2020 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు సాదా బైనామాల దరఖాస్తులు స్వీకరించగా 8,90,000 ఆర్జీలు వచ్చినాయి. అదే ఏడాది ROR 1971 రద్దు కావడంతో న్యాయ వివాదం ఏర్పడి దరఖాస్తుల పరిశీలన నిలిచిపోయింది. ఈ ఏడాది ఆగస్టులో హైకోర్టు దరఖాస్తుల పరిశీలన క్రమబద్ధీకరణకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ROR 2025 ప్రకారం లబ్ధిదారులకు విక్రయదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే భూభారత్ చట్టం సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామా క్రమబద్ధీకరణ అధికారాలు ఆర్డీఓకు కల్పించారు. అయితే తహసీల్దార్ విచారణ నిర్వహించి దస్త్రాలు ఆర్డీఓకు పంపాల్సి ఉంటుంది. అనంతరం అర్హులైన వారికి క్రమబద్ధీకరించి పట్టాలు అందజేయనున్నారు. ఇదేంది, ఇక్కడ ఎంఆర్ఓ ఓకే వేసేసి ఇక్కడ తహసీల్దార్ ఓకే వేసి ఇచ్చేస్తే అక్కడ ఆర్డీఓ చూసి దాన్ని పరిశీలించి అవునా కాదా అని చెప్పేసి విచారించి ఆ తర్వాత చేస్తారట. 2014 జూన్ 2వ తేదీకి ముందు తెల్ల కాగితాలపై జరిగిన ఒప్పందాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. సాగు చేసుకుంటున్న చాలామంది వద్ద ఒప్పంద పత్రం మినహా ఏముండలేదు. వేరే కాగితాలు ఏముండవు. ఇక్కడ పేపర్ తెల్ల కాగితం మీద రాసుకుంటారు, అది నడుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పటివరకు వాళ్ళకి పట్టాలు లేవు. చాలామంది అట్లా ఇబ్బంది పడుతున్నారట. ఇక గ్రూప్ 2 విజేతలకు 18న నియామక పత్రాలు ఇస్తారట. ఇది కొంతవరకు నయమే. ఎందుకంటే ఈ గ్రూప్ 3 ఫలితాలు కూడా ఇచ్చేసారు. ఈ గ్రూప్ 3 ఫలితాలు ఇచ్చేస్తే ఏమవుతుంది, ఇక్కడ గ్రూప్ 2 ఈ నియామక పత్రాలు ఇవ్వకపోతే వాళ్ళు గ్రూప్ 3లో కూడా ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అన్న మనం మొత్తం మీద గ్రూప్ 2 ఫలితాలు ఇచ్చేస్తున్న వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేస్తే వాళ్ళు క్లియర్ అయిపోతారు. క్లియర్ అయిపోయిన తర్వాత గ్రూప్ 3 సంబంధించి అట్లుంటారు. దానికి సంబంధించి ఒక మంచి పరిణామమే జరిగింది. తాజాగా గ్రూప్ 2 ద్వారా దాదాపు 16 శాఖల్లో ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఆ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమం ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం సచివాలయంలో సమీక్షించారు. ఈ నియామకాల్లో సాధారణ పరిపాలన, రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీరాజ్, వాణిజ్య పన్నుల శాఖకు చెందిన వారే అధికంగా ఉన్నందున ఆయా శాఖల కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులను కార్యక్రమానికి అనుమతించాలన్నారు. సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారంట. మొత్తం మీద గ్రూప్ 2 సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇస్తారట, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారేమో.
ఇక ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. మల్లోజుల లొంగుబాటు 45 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెరబడ్డది. ఇవాళనో రేపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ప్రకటిస్తారు. ఈ ఏడాది జనవరిలో లొంగిపోయిన ఆయన భార్య తార ఇక 2011లో వేణుగోపాల్ అన్న కిషన్జీ ఎన్కౌంటర్ అయ్యిండు. సంక్షోభ సమయంలో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. అనారోగ్యం, పార్టీ పందా విషయంలో విభేదాలతోటి సరెండర్ అవుతున్నట్టుగా ఇక్కడ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ చెప్పిండు. సిపిఐ మావోయిస్టు అగ్రనేత పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్రలోని గచ్చిరౌలి పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా సరెండర్ అయ్యారు. ఈ లొంగుబాటును పోలీసులు ధృవీకరించినప్పటికీ లొంగుబాటు నిజమేనని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ప్రకటించారు. మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించాలని, త్యాగాలు వృధా అవుతున్నాయని వేణుగోపాల్ ఇటీవల ప్రకటించాక ఆయన లొంగిపోతారంటూ వార్తలు వచ్చాయి. అంతా భావించినట్లుగానే ఆయన సరెండర్ అయ్యారు. కాగా మల్లోజుల లొంగుబాటును మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ బుధవారం లేదా గురువారం ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ లేకపోతే రేపు. నాడు భార్య, నేడు భర్త. వేణుగోపాల్ భార్య గచ్చిరోలి దళ సభ్యురాలు శ్రీరామ్ విమలచంద్ర ఆలియాస్ తారక్క 2024 డిసెంబర్ 31న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలోనే 10 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు. తాజాగా వేణుగోపాల్ కూడా భార్య బాటలోనే మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయేందుకు సిద్ధం కావడం గమనార్హమని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 45 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నాడు. తర్వాత లొంగిపోయేందుకు రెడీ అవుతూ ఉందంట. ఆల్రెడీ వచ్చేసిందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. బనకచెల్ల ఆల్మట్టిపై పోరాడుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర హక్కులను వదులుకోమని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. ఈ మాట మీద నుండి బనకచెర్ల కడితే ఎట్లుంటుందో చూడరు. మరి కట్టొద్దు, మీరు అన్న ప్రకారం అయితే ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల కట్టొద్దు. కాకపోతే మరి కట్టిస్తారా, మరి ఏం చేస్తారు, నిజంగా మీరు అడ్డం పడతారా, చూడాలి ఎట్లుంటుందో. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో ఎవరు అధికారంలో ఉన్నా ఫైట్ చేస్తాం. కేసీఆర్ 10 ఏళ్లలో కాళేశ్వరం పేరుతో ఏ ప్రాజెక్టును పట్టించుకోలే, గడువులోగా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పేసి నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. ఇక జూబ్లీహిల్స్ ఫలితం తేల్చేది బీసీలు, ముస్లింలే క్లియర్గా. అత్యధికంగా అక్కడ 2 లక్షల పైన ఓట్లు కేవలం బీసీలే ఉన్నాయి. తర్వాత 1,00,000 వరకు, 90,000 నుంచి 1,00,000 వరకు ఓట్లు ముస్లింలే ఉన్నాయి. కాబట్టి ఆడ ఓట్లే ఉన్నాయి ఎంత అంటే 3,98,000 ఓట్లు. అందులో 3 లక్షల ఓట్లు వీలే ఉన్నాయి. కాబట్టి నిర్ణయించేది బీసీలు, ముస్లింలే. కాబట్టి ఇక్కడ కీలకంగా మారుతుంది అదే అంశం. సెగ్మెంట్లో 4 లక్షల మంది ఓటర్లలో 2 లక్షల మంది బీసీలే ఉన్నారు. 96,500 మంది ముస్లింలు, 30 నుంచి 39 ఏళ్ల మధ్య 25% మంది ఉన్నారట. ఇక వీరిని ప్రసన్నం చేసుకునే పనిలో అన్ని పార్టీలు కూడా ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాన్ని ఈసారి బీసీలు, ముస్లింలే నిర్ణయించనున్నారు. ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్యలో వీరే అధికంగా ఉండడంతో వీరి ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వారే విజేతగా నిలవనున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ 2 వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982 కాగా అందులో దాదాపు 2 లక్షల వరకు బీసీ ఓటర్లే ఉన్నారు. రెహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, యూసుఫ్గూడ, షేక్పేట డివిజన్లలో అధిక శాతం పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారే ఎక్కువ. చాలామంది ఏమనుకుంటారంటే జూబ్లీహిల్స్ అనగానే బాగా బలిసిన వాళ్ళే ఉంటారు, బాగా డబ్బున్నోళ్ళు, ధనవంతులే ఉంటారని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈ అద్దాల మేడల పక్కన అంటే చిన్న చిన్న గుడిసెలు కూడా ఉంటాయి. అధ్వాన పరిస్థితుల్లో ఉన్నటువంటి అక్కడ గుడిసె జీవితాలు కూడా అంటే అట్లా ఉంటాయి. అయితే ఇప్పుడైతే గుడిసె జీవితాలు ఏం లేవు. కాకపోతే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇళ్లల్లో తర్వాత చిన్న చిన్న జీవితాలు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పెద్ద పెద్దోళ్ళు, బాగా డబ్బులున్న సంపన్నులు వీళ్ళు కొంతమంది ఓట్లు కూడా వేయరు. చూడరు మీరు ఎట్లుంటుందో, ఎంత పర్సెంట్ ఉంటుందో చూడండి. ఓట్లు కూడా వేయరు కొంతమంది. కాబట్టి పేద మధ్యతరగతి వాళ్ళే ఎక్కువగా దీన్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో అధిక శాతం మంది బీసీ ఓటర్లే. ఆ తర్వాత ముస్లిం ఓటర్ల సంఖ్య 96,500 వరకు ఉంది. బోరబండ, షేక్పేట, ఎర్రగడ్డ లాంటి ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బీసీల తర్వాత విజేతను నిర్ణయించడంలో వీరి పాత్ర కూడా కీలకమే. దీంతో వీరి ఓట్లపై వివిధ రాజకీయ పార్టీలు కన్నేసినాయట. వర్గాల వారీగా ఓటర్ల శాతం ఇలా ఉంది.
నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉండగా అందులో పురుష ఓటర్లు 2,07,367 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,91,530 మంది ఉన్నారు. ఇందులో ముస్లిం ఓటర్లు 96,500 మంది ఉన్నారు, అంటే 24% ఉండగా వలస ఓటర్లు 35,000 అంటే 8.7%, ఎస్సీలు 26,000 అంటే 6.5%, మున్నూరు కాపు ఓటర్లు 21,800 అంటే 5.5%, కమ్మ ఓటర్లు 17,000 అంటే 4.5%, యాదవులు 14,000 అంటే 3.5%. అంటే ఇక్కడ ఓన్లీ యాదవులు ఒక్కటే పేర్కొంటారు, ఇక్కడ మున్నూరు కాపులు వేరుగా పేర్కొంటారు చూడరు. ఎందుకంటే అసలు యాక్చువల్గా బీసీలు అందరినీ ఒక దగ్గర వేస్తే ఎట్లుంటుంది అన్నట్టు 2 లక్షల పైన ఓట్లు వీలే ఉన్నాయి, అంటే మెజారిటీ ఓట్లు బీసీలే ఉన్నాయి. ఆ తర్వాత ముస్లింలను కలుపుకుంటే కథంగా తిరిగేలేదు లెక్క. క్రిస్టియన్లు 10,000 అంటే 2.5% ఉన్నారు. నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో ఉన్న మైనార్టీ ఓటర్లు కూడా ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద బీసీలే కీలకం, రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ఎక్కడైనా కానీ బీసీలే కీలకం. ఆ సోయి బీసీలకు ఉంటే 100% బీసీలకు మంచి జరుగుతుంది. బీసీలకు మంచి జరగాలంటే ఏం చేయాలి? తమకు తాము ఓట్లు వేసుకుంటే సరిపోతుంది లెక్క, మనోడవడు మందోడవడు చూసుకోవాలి. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి వివేక్, వేదికపై మంత్రి పొన్నం తదితరులు అని చెప్పేసి ఇక్కడ చిత్రం చూసుకోవచ్చు. దొంగ ఓట్ల పేరుతో బీఆర్ఎస్ కొత్త నాటకం ఆడుతూ ఉంది, చెప్పుకోవడానికి ఏమీ లేకనే తప్పుడు ప్రచారం అని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటుంది. ఇది ఒక రకంగా నిజమే కావచ్చు కూడా. ఎందుకనంటే ఇక్కడ దొంగోట్లు లేనటువంటి ఒక ప్రచారం చేస్తే ఏమవుతుందంటే హైప్ క్రియేట్ అవుతుంది. అయ్యో అట్లనా ఇట్లనా అని చెప్పేసి ఒక సానుభూతిని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా చేస్తుండొచ్చు. అది ఈసీ స్పష్టత ఇచ్చినా రాద్ధాంతం చేస్తున్నది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కామెంట్, కంటోన్మెంట్ ఫలితమే జూబ్లీహిల్స్లోనూ రిపీట్ అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటుండు. కంటోన్మెంట్ ఎట్లయితే అయిందో అప్పుడు బీఆర్ఎస్ ఉంటే అక్కడ లాస్య నందిత చనిపోయిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక జరిగింది కదా, మళ్ళీ అట్లనే జరిగితే మళ్ళీ కాంగ్రెస్ టికెట్ వచ్చినట్టుగా మళ్ళీ ఇప్పుడు ఇట్లా జరుగుతుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. కంటోన్మెంట్ ఫలితమే జూబ్లీహిల్స్లోనే రిపీట్ అని చెప్పేసి పొన్నం ప్రభాకర్. ఇక 10 ఏళ్ళు దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ది అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు. చూడాలి బీసీ ఓటర్లు ఏం చేస్తారు ఇంకా అనేది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు బీఫామ్, ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో అందజేసిన కేసీఆర్. ఎన్నికల ఖర్చు కోసం 40 లక్షల రూపాయల చెక్కు కూడా ఇచ్చిండట. కాక పైసలు ఉన్నాయి కాబట్టి అట్లా ఇచ్చిండ్రు చూసిదా. అట్లనే ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు సర్పంచ్లకు కూడా ఈ కాక, ఎందుకంటే వీళ్ళకి కూడా పైసలు కావాలి కదా, వీళ్ళకి కూడా ఖర్చు ఉంటుంది కదా లెక్క. ఎమ్మెల్యేకి అయితే ఇచ్చినావు సంతోషం, వీళ్ళకి కూడా ఇచ్చేసాయి, పైసలు మస్తుగా ఉన్నాయి కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్గా కొన్ని పార్టీలు ఇప్పుడు అది చేసిండ్రు, ఏది మీకు బీమా చేస్తున్నామని చెప్పేసి ఇన్సూరెన్స్ 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ అట్లా అన్నారు. 2 లక్షల ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏం కడతలేరట. కట్టకపోతే ఆ ఇన్సూరెన్స్ కట్టక ఏమవుతుంది? ఇప్పుడు ఒకవేళ అకార మరణమో లేకపోతే ఇంకేమైనా ప్రమాదాలకు ఇట్లా జరిగితే మరి పార్టీ అప్పుడు మేము చేస్తున్నాం అట్లా అని చెప్పిన ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకొస్తుంది వీళ్ళకు. ఏ పార్టీకైనా సరే ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు, ప్రజల బాగోగులు గుర్తుకొస్తాయి, ప్రజల సంక్షేమం గుర్తుకొస్తుంది. ఎన్నికలు అయిపోయినాయంటే గతం నువ్వు అక్కడ నేను ఇక్కడ, నీకు నాకు సంబంధం లేనట్టు ఉంటారు లెక్క. అక్కడ ఏది అవి భీమాలు అవి ఉన్నాయో అవి కూడా కట్టాలి. తర్వాత ఇట్లా ఎమ్మెల్యేకి ఎట్లయితే ఇచ్చిండ్రో సర్పంచ్కు, తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ వీళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా ఫండింగ్ ఇవ్వాలి. ఫండింగ్ ఇవ్వాలంటే మొత్తం ఓట్లు కొంటందుకు కాదని ఆయన మళ్ళీ అదో పరిచయం ఉంటుంది, కొంటందుకు కాదు. ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు అని చెప్పేసి వెటకరంగా అంటున్నాడు రాజాసింగ్. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ను గెలిపిస్తారా లేదంటే కాంగ్రెస్నా? కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సెటైర్ వేసిండు. జిల్లాను సర్వనాశనం చేసి పార్టీ నుంచి నన్ను బయటకు పంపారు, ఏదో ఒక రోజు మీరు పక్కాగా వెళ్తారని చెప్పేసి కామెంట్ చేసిండు రాజాసింగ్. ఇక వైజాగ్లో గూగుల్ 1.33 లక్షల కోట్ల పెట్టుబడి. టెక్ కంపెనీ గూగుల్ వైజాగ్లో అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ ఏర్పాటు కోసం 1,33,000 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్ చేయనుంది. ఇక అదాని గ్రూప్ భాగస్వామ్యంతో గిగావాట్ కెపాసిటీ గల డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తారట, నిర్మిస్తారట అక్కడ. ఇక 18న గ్రూప్ 2 జాబ్ లెటర్స్ ఇస్తారు. టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 783 మంది గ్రూప్ 2 అభ్యర్థులకు
ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులందరినీ ఆహ్వానించారు. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు సాయంత్రం 4 గంటలలోపు శిల్పకళా వేదికలోకి అనుమతించాలని సీఎస్ ఆదేశించినట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకురావచ్చు. ఎవరు గ్రూప్ 2 వచ్చింది మన జాబ్ వచ్చిన వాళ్ళు. ఇక క్లీన్ స్వీప్ చేసిన ఇండియా వెస్టిండీస్తో రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక కేఎల్ రాహుల్ 50తో సత్తా చాటడంతో విజయానికి అవసరమైన మరో 58 రన్స్ చేసిన ఇండియా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసి ఓడగొట్టింది. 2 కూడా మనకి వచ్చేసినాయి కాబట్టి గెలిచేసింది. కథం. ఇరిగేషన్ శాఖలో ప్రక్షాళన, ఒకేసారి 106 మంది అధికారుల ట్రాన్స్ఫర్. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 50 మందికి పైగా బదిలీ. చెరువుల FTL బఫర్ జోన్లలో అక్రమంగా ఎన్ఓసీలు ఇచ్చినందుకు ఇట్లా చేసిరట. ఎన్ఓసీలు ఇచ్చినందుకు సర్కారు యాక్షన్ ఏం చేయాలి? బదిలీ చేస్తారా? తీసుకొచ్చి ఎవడైతే ఎన్ఓసీ ఇచ్చిండ్రా నువ్వు కథేంద్రా అని బాబు వాని ఇండ్లు తీసుకుపోయి అందులో కట్టుర్రి, లేకపోతే వాడిని తీసుకుపోయి అందులో చెరువులో ముంచుర్రి, ముంచి గుంజికి మీదికి కిందికి ఇట్లా ముంచితే ఆ బుడుగలు కక్కొని చేస్తాడు కొడుకులు. ఈ లంగ కథలు అంటారు వాటిని ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోతుంది. ఇక దాని మీద విచారణ చేపట్టి వాడిని తీసుకొని జైల్లో పడేయాలి ఈ లంగలని. అరే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు నిజంగా ఒకవేళ ఏమన్నా అవసరం నిజంగా ఒకవేళ అంతా బరాబరే ఉన్నా కానీ అది లేదు ఇది లేదు రెవెన్యూ తర్వాత ఇక్కడ ఉన్నది ఇక్కడ బఫర్ జోన్లో ఉన్నది ఇది కానీ లంగ కథలని వాడు చెప్తుంటారు. మళ్ళీ ఏమైనా ఆమ్యామేళ మనం పైసలు ఏమైనా మంచిగా ముట్ట చెప్తే చాలు ఈ షెర్లు అయినా కానీ ఇల్లు కట్టుకో అంటాడు. ఇటువంటి లంగ కథలు పడ్డరు. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారా? ట్రాన్స్ఫర్ చేస్తే ఓ పెద్ద గొప్ప ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు. ఇట్లా ట్రాన్స్ఫరా చేయాల్సింది తీసుకుపోయి మనం విచారణ చేసేసి ఎట్లా ఇచ్చినవురా లంబడికే అని చెప్పేసి తోలు తీసి డోలు కట్టాలి మొత్తం. వాడికి అసలు ఇక వాళ్ళు వాడితే రాజ్యమైనట్టు. ఇక అసలు పట్టించుకోడు ఇక. అరే కనీసం ఏమంటున్నంటే ఇప్పుడు ఇక్కడ FTL బఫర్ జోన్లో ఉన్నాయి 100% దానిపైన అరే అట్లా అన్యాయం జరుగుతుంది, భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుంది. వాడు కూడా చెరువులో ఇల్లు కట్టుకుంటే చెరువుల నీళ్ళు వచ్చి ఇంట్లో ఏరుతాయి, ఎంత పరిశాన్ ఉంటుందని చెప్పేసి తెలిసినా కానీ పైసలు ఇస్తే చాలు. రియల్ ఎస్టేట్ అంతా నడుస్తూనే ఉంటుంది లెక్క. బదిలీ చేసిన పెద్ద గొప్ప విషయం ఇది. తీసుకుపోయి వాడిని విచారణ చేసి లోపల వేయాలి మొత్తం ఒక్కొక్కరిని, ఆ ఆస్తులని అక్కియాలి మొత్తం. లంగ కథలు ఇవన్నీ. ఇగో ఒక తండ్రి ఏం చేసిండో చూడుర్రి. ఇగో ఇట్లా వేయాలి. ఇటువంటి అధికారం పెద్దలకు ఉంటుంది. చాలామందికి ముసలోళ్ళు అయిన 2 ఉంటారు కదా, చాలా పెద్ద మనుషులు ఉంటారు కదా, మా కొడుకు తిండి పెడతలేడు, మా బిడ్డ తిండి పెడతలేదు, అసలు మమ్మల్ని పట్టించుకుంటలేదు అంటారు కదా. ఇగో చేయొచ్చు. పట్టించుకొని కొడుకు ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చిన తండ్రి. ఆ జాగాలో స్కూల్ లేదా కాలేజీ కట్టి భార్య పేరు పెట్టాలని చెప్పేసి వినతి ఒక లెటర్ రాసినట. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన. గోలి శ్యాంసుందర్ రెడ్డి అనే పెద్ద మనిషి కొడుకు తిండి పెడతలేడట. తిండి పెట్టకపోతే వానికి ఎందుకు నేను ఎందుకు ఇవ్వాలి, భూమి ఎందుకు ఇవ్వాలి, వానికి ఎందుకు ఆస్తులు ఎందుకు ఇవ్వాలి, నా ఆస్తిని ఆ ప్రభుత్వానికి రాసిస్తానని రాసి పడేసిండు. ఈ పని చేయాలి. చాలామంది ఏమనుకుంటారు అంటే ఆల్రెడీ మేము కొడుకుకు రాసిచ్చేసినాగా, బిడ్డకు రాసిచ్చేసినాగా, ఇప్పుడు తిండి పెడతలేరు. ఇప్పుడు తిండి పెట్టకున్నా కానీ మీరు RDO దగ్గర ఆర్జీ పెట్టుకుంటే మీ భూమి మీకు వచ్చేస్తుంది. కొడుకుకు బిడ్డకు అంతా తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు. అప్పుడు మీరు అనుకుంటే మీకు తిండి పెట్టి మీకు మంచిగా చూసుకుంటే అప్పుడు ఇవ్వచ్చు, లేకపోతే పోరాబాయ్ అని అనొచ్చు. అటువంటి అక్కడ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. అరే పెద్ద మనుషులకు తిండి పెట్టురా బాబు, పెద్ద మనుషులు మంచిగా చూసుకోండి, అనాథాశ్రమాల్లో కాదురా వేయాల్సింది, వాళ్ళని పాపం జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నప్పుడు మిమ్మల్ని ఎంత మంచిగా పెంచిండ్రు. అరే పెద్ద మనుషులను పట్టించుకోరు కొంతమంది అత్తామామలను పట్టించుకోరు, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉంటారు కదా. కాబట్టి ఎవరైనా కానీ ఆలోచించుకోవాలి. పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళని కొంచెం జాగ్రత్త, కొంచెం తిండి పెట్టి వాళ్ళకు ప్రేమతో మాట్లాడితే సరిపోతుంది. వాళ్ళకు అది చేయకుండా చాలామంది ఇబ్బంది పెడతా ఉంటారు. ఈ ఇబ్బంది పెట్టిన వాళ్ళ పని చేయొచ్చు. మీకు ఇల్లు ఉంటే ఇల్లు కొడుకు పేరు రాసిన బిడ్డ పేరు రాసిన మళ్ళీ తీసుకుంటా అని చెప్పేసి అన్నీ మీరు ఒక RDOకు లెటర్ పెట్టుకొని పోయి ఒక RDOని కలిసి వస్తే మీ భూమి మీ జాగా మీకు వస్తుంది, మీ ఇల్లు మీకు వచ్చేస్తుంది. అప్పుడు సచ్చుకుంటూ పెట్టాలి తిండి కానీ, లేకపోతే మంచిగా చూసుకుంటూ కానీ. ఆ పని చేయరు. మంచి చట్టంలో అది ఉంది. మంచి పని చేసిండు పెద్ద మనిషి గోలి శ్యాంసుందర్ రెడ్డి. ఇక ప్రాణాలు తీస్తున్న ఫ్యామిలీ గొడవలు. రాష్ట్రంలో సగటున రోజు 30 మంది సూసైడ్ చేసుకుంటారట. మెజారిటీ ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణం. ఆ తర్వాతి స్థానంలో ఆరోగ్య సమస్యలు, వ్యసనాలు. బలవన్మరణానికి పాల్పడుతున్న వారిలో
రోజువారీ కూలీలే ఎక్కువగా ఉంటారట. ఎందుకంటే పాపం బాగా కారణాలు ఏముంటాయంటే కుటుంబ కలహాలకు కారణాలు కొన్ని వేరే కారణాలు ఉంటాయి. ఇంకో కొన్ని కారణాలు అయితే ఎక్కువ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోటే ఈ గొడవలు జరుగుతూ ఉంటాయి. నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి, పని చేస్తలేవు, ఇట్లా అవుతుంది, తాగుతున్నావు, తింటున్నావు. ఎంత ఏంటంటే పేదరికం అనేటువంటిది ఇటువంటి చేస్తూ ఉంటుంది. ఇటువంటి వాటిలో చేస్తూ ఉన్నారు. కానీ ఆత్మహత్య దేనికి కూడా పరిష్కారం కాదు. బతికి సాధించాలి అని ఉంటే అరే చచ్చిపోతే ఏమవుతారా బాబు 2 రోజులు ఇప్పుడు అందుకని ఏమంటారంటే సావునాడున్న ఏడుపు తర్వాత దినాల నాడు ఉండదు అంటారు. 3 రోజుల నాడు ఉండదు, దినాల నాడు ఉండదు. దశదిన కర్మ నాడు ఏముండదు. ఇంత మటన్ చికెన్ కోసుకొని తింటారు, ఏముండదు, అంతే ఉంటుంది. ఇంకా ఇంత మందు కూడా తెచ్చి పెట్టుకుంటారు. ఇంకా బాధతో తాగుతున్నాం అని చేదునాది అంటారు మళ్ళీ. కాబట్టి ఏముండదు బాబు. కాబట్టి చచ్చిపోతే ఏం చేయలేరు, బతికి సాధించాలి అది ఉంటే. ఇక బలవన్మరణానికి పాల్పడుతున్న వారిలో రోజువారీ కూలీలు ఎక్కువగా ఉంటున్నారంట. 2వ స్థానంలో గృహిణులు. ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో వెల్లడించారు. తల్లి తిట్టిందని, తండ్రి కొట్టాడని, భర్త మందలించాడని, భార్య కాపురానికి రాలేదని, ఇలా కుటుంబాల్లో చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతుంది. ఇక ఫ్యామిలీ ఇష్యూస్తోనే రాష్ట్రంలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాత స్థానంలో ఆరోగ్య సమస్యలు, వ్యసనాలు ఉన్నాయి. 2022-23 మధ్యకాలంలో రాష్ట్రంలో 10,580 మంది సూసైడ్ చేసుకోగా వీరిలో అత్యధికంగా 4,680 మంది అంటే 44% కుటుంబ కలహాలతోటే చనిపోయినట. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ 4వ స్థానంలో ఉంది. కాబట్టి ఇవి ఏదొచ్చినా కానీ, ఏం సమస్యలు వచ్చినా కానీ సమస్యకు పరిష్కారాలు ఉంటాయి. తాళం ఉంటే తాళం చేయి ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఆలోచించి దానిపైన దృష్టి పెట్టాలి తప్ప చచ్చిపోతే ఏమొస్తుంది. మాకు అప్పులైనాయి, బాగా అప్పులైన చచ్చిపోతే మళ్ళీ తర్వాత ఉన్న దగ్గర కూడా వసూలు చేస్తారు. వాళ్ళు ఊకుంటాడా వాడు అప్పులోడు? ఆత్మహత్యల కారణాలు ఇట్లున్నాయట. కుటుంబ కలహాలు 31.9%, అనారోగ్య కారణంగా 19%. ఎందుకంటే పాపము అనారోగ్య కారణంగా కూడా వాళ్ళకు డబ్బులు పెట్టలేక, పిల్లలకు వాళ్ళని ఆరోగ్యం బాగు చేయలేక కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు పాపం చాలామంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి, ఆరోగ్యం పైన. ఇక డ్రగ్స్, మద్యపాన వ్యసనం 7%. ఈ డ్రగ్స్, మద్యపానం ఇది కూడా చాలా డేంజర్ ఉన్నది. వివాహ సమస్యలు 5.3%. ప్రేమ వ్యవహారాలు కూడా ఉన్నాయంటే 4.7%. ప్రేమ వ్యవహారాలు ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతారా బాబు? ఆ అబ్బాయే దొరుకుతాడు, ఆ అబ్బాయే కావాలి, వాడే కావాలి, ఇదో పరిసరం ఉంటుంది లెక్క. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక వీడి దగ్గర తప్ప ఇంకో దగ్గర ప్రేమ లేదు, లేకపోతే ఈ అమ్మాయి దగ్గర తప్ప ఇంకో దగ్గర ప్రేమ లేదు, ఇక నా జీవితం అయిపోయింది. ఏం కాదురా బాబు, జీవితం చాలా ఉంటుంది. కొన్ని జరుగుతాయి, కొన్ని జరిగాయి. జీవితంలో అన్నీ జరుగుతాయి. ఇక మనం దేవుళ్ళ కంటే ఎక్కువ అయిపోతాం. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలపైన దృష్టి పెట్టండి. ప్రేమ వ్యవహారాలు 4.7%. అప్పులు, ఆర్థిక నష్టాలు 3.8%. అప్పులు ఉంటే నిరుద్యోగం పైన నాకు ఉద్యోగం వస్తలేదు ఇట్లా అని చెప్పేసి 1.8%. పరీక్షల్లో ఫెయిల్ అయితే 1.4%. పరీక్షల్లో ఫెయిల్ అయితే, ఈ పరీక్షలు ఫెయిల్ అయితే ఇంకో పరీక్షలు పాస్ అవుతారు బాబు. పరీక్ష అనేటువంటిది జీవితంలో రకరకాల స్కిల్స్ ఉంటాయి ఒక్కొక్క మనిషికి. ఈ పరీక్ష పాస్ అయితేనే జీవితం, లేకపోతే జీవితం లేదు, ఇటువంటివి బంద్ చేయరు, ఏం అవసరం లేదు, చాలా ఉంటుంది జీవితం. ఇక వృత్తి, కెరియర్లో సమస్యలు 1.1%. ఆస్తి వివాదాలు 1.0% అని చెప్పేసి ఇగో ఈ కారణాలుగా ఇట్లా చచ్చిపోతురట. కవల పిల్లల్ని చంపి తల్లి సూసైడ్ చేసుకున్నది. ఎందుకు? ఆరోగ్య సమస్యలు ఉన్నాయి పాపం, వాళ్ళకు వైద్యం చేయించలేకపోతున్నా అని. చిన్నారుల అనారోగ్యం, దంపతుల మధ్య గొడవలు, మనస్తాపంతో దిండుతో ఊపిరాడకుండా చేసి పిల్లల్ని చంపేసిందట. ఆపై బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్. హైదరాబాద్లోని బాలనగర్లో విషాదం, దారుణం పాపం. ఇట్లా వేసుకోవద్దు, అవసరం లేదు. ప్రభుత్వాలు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే వైద్యము ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగితే వీళ్ళు ఇంత బాధపడాల్సిన అవసరం ఉండదు. దళితుడైతే అణచివేస్తున్నారు, ఎంత సక్సెస్ సాధించినా వివక్ష తప్పట్లేదు అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసరే ఆత్మహత్య చేసుకున్నట్టు కాడికి తీసుకొచ్చారు లంగలు. కుల వివక్ష వల్లే ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ సూసైడ్ చేసుకున్నాడు. డీజీపీ, ఎస్పీని అరెస్ట్ చేయాల్సిందే. కొన్నేళ్లుగా కులం పేరుతో దూషించారు, న్యాయం జరిగేదాకా కొట్లాడుతామని వ్యాఖ్య. పూనం ఫ్యామిలీకి పరామర్శ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎవరైతే పూనం ఉన్నాడో ఆ పూనము ఐపీఎస్ ఆఫీసర్, హర్యానాలో ఐపీఎస్ ఆఫీసర్ అయితే కుల వివక్షతోటి దూషించి నిన్ను అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పి బెదిరించి రకరకాలుగా వేధిస్తే 8 పేజీల లెటర్ రాసేసి చచ్చిపోయాడు. ఇప్పటికీ కూడా వారం రోజులు అయిపోయింది, వారం రోజులు అయిపోతే ఇంకా కూడా మార్చాలనే పెట్టిరు. మేము అప్పటిదాకా
ఆ డీజీపీ ఎవరైతే ఉన్నారో దీనికి కారణమైన ఆయన ఆ డీజీపీని ఆ ఎస్పీని అరెస్ట్ చేసి వాళ్ళపైన న్యాయ విచారణ జరిపి వాళ్ళని లోపలేయాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటిదాకా అంత్యక్రియలు చేయమని చెప్పేసి మార్చడంలో పెట్టారు. ఇంకా కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఇట్లా పరిస్థితి ఉంటే ఈ సామాన్యుడి పరిస్థితి ఏం కావాలి? బీసీ రిజర్వేషన్ పెంచాల్సిందే సుప్రీంకోర్టుకు వెల్లడించిన మధ్యప్రదేశ్ సర్కార్. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ చెప్తా ఉన్నది ఏది, బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే, మీరు ఇట్లనే మేము పెట్టుకొని కూర్చుంటాం 50% స్లాబు బీబీ బంద్ చేయరని చెప్పి అన్నది. సుప్రీంకోర్టుకు వెల్లడించిన మధ్యప్రదేశ్ సర్కార్ ఓబీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ 15,000 పేజీలతో కూడిన అఫిడవిట్ కూడా వేసిందట. కోటాను 14 నుంచి 27% పెంచడంపై వివరణ. ఈ పెంపుతో రిజర్వేషన్ పరిమితి 50% దాటినా దాన్ని ప్రత్యేక పరిస్థితిగా చూడాలని చెప్పేసి వినతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీలో కలిసి నిర్వహించిన సర్వే నివేదిక సమర్పించిందంట సుప్రీంకోర్టుకి. కాబట్టి బీసీ రిజర్వేషన్లు పెంచండి, ఈ 50% ఏదైతే పెడుతుర్రో స్లాబ్ పెట్టిరో ఆ స్లాబ్ని ఎత్తేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా పోతూ ఉంది, చూడాలి ఏం చేస్తావు సుప్రీంకోర్టు. బస్సులో మంటలు, 20 మంది సజీవ దహనం, ఇక 16 మందికి గాయాలైనాయి. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఘటన. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారట. ఇక బీజేపీ స్టేట్ చీఫ్ అయితే నేతల లొల్లి ఉందట. దీంతో ఇలాంటివన్నీ లోపల జరగాలి, ఇలా బహిరంగంగా చేయడం పద్ధతిగా అని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నట్టుగా ఒక కార్టూన్ వచ్చింది తీన్మార్లో. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. బ్యాంకుల్లో చెక్కులు క్లియరెన్స్ కష్టాలు, కస్టమర్ల సహనాన్ని పరీక్షిస్తున్న సిటిఎస్ అంట. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడమే కారణం అని చెప్పేసి బ్యాంకులు అంటున్నాయి. అప్డేట్ కాకపోతే మరి ఎట్లా, మరి పరిస్థితి ఏం కావాలి కస్టమర్లకి? ఐక్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయండి. ఐక్లౌడ్ పాస్వర్డ్ పెట్టిండు కదా ఏది ఐఫోన్కి, ఎవరు? ప్రభాకర్ రావు. నేను మర్చిపోయినా అంటున్నాడ. మర్చిపోయినావు. అధికారులకు యాక్సెస్ ఇవ్వండి. ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం. మనవడు ఫోన్ పగలగొట్టాడు, పాస్వర్డ్ మర్చిపోయాను అంటున్నాడట. చూసుకో, మనవడు పడగొట్టాడు ఆ ఫోను. ఇటువంటి కథలు చెప్తుంటారు. కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే నిజాలు వెల్లడి. తీసుకొచ్చి 3rd డిగ్రీ పెట్టాలి. కరెంటు చాకులు అవి ఉంటాయి, పెట్టురు అట్లా బయటకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్జీ తుషార్ మెహతా వాదన. ఇక నవంబర్ 18కి వాయిదా వేసిరట కేసుని, ఏది ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి. ఇలాంటి వానికి ఎందుకు కన్నావు? భర్త వేధింపులు తాళలేక పిల్లలను చంపి భవనంపై నుంచి దూకి తల్లి ఆత్మహత్య. కవల పిల్లల్లో ఒకరికి పుట్టుకతోనే రాని మాటలు. లోపం నీ వల్లే అంటూ భార్యపై భర్త వేధింపులంట. మనోవేదనకు గురై తీవ్ర నిర్ణయం తీసుకున్న మహిళ. హైదరాబాద్ బాలనగరంలో విషాదకర ఘటన. ఓ తండ్రి తీర్పునిచ్చిండు. ఏమని? సంరక్షణ మరిచిన కుమారుడికి మాజీ ఎంపీపీ గుణపాఠం. 3 కోట్ల విలువ చేసి 3 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగింత. ఈ భూమిలో భార్య జ్ఞాపకార్థం భవనం నిర్మించాలని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టిండు. హనుమకొండ జిల్లాలో ఘటన. మాజీ ఎంపీపీ గోలి శ్యామసుందర్ రెడ్డి ఇట్లా లెటర్ రాసిండు. ఎందుకంటే కొడుకు తండ్రి తిండి పెడతలేరట. పిల్లలు పెట్టకపోతే మీకెందుకు ఇవ్వాలా నాయన, నేను ప్రభుత్వానికి రాసిస్తా, దాంట్లో ఆయన భార్య పేరు పెట్టమని చెప్పేసి ఆ కాలేజీకి కానీ స్కూల్కి కానీ భార్య పేరు పెట్టమని చెప్పిండట. మంచి పని చేసిండు పెద్ద మనిషి. బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు అన్యాయం, అది నిజమే. అందుకనే ఎన్నికల్లో పార్టీకి ఓటమి అని చెప్పేసి గ్రూప్ 1 అభ్యర్థులతో మాట ముచ్చట్లో కవిత వ్యాఖ్యానించిందట. అమ్మా, నీకు 10 ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చిన తల్లి, బీఆర్ఎస్ హయాంలో ఎవరికి విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇవాళ గుర్తుకొచ్చింది ఈమెకు. ఇట్లుంటుందన్నమాట, కొంతమంది ప్రేమలు ఇట్లుంటాయి. ఇవాళ వచ్చి చావును వాస్తవమే అంటుంది. మరి 10 ఏళ్ళు ఏం చేసినావమ్మా? ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, అప్పుడు గుర్తుకురాలే? విద్యార్థులు గుర్తుకురాలే, నిరుద్యోగులు గుర్తుకురాలే, ఎవరు గుర్తుకురాలే? అంటే మనం మంచుకున్నప్పుడు, మనము సఖ్యతో ఉన్నప్పుడు అంత ఓకే అన్నట్టు లెక్క. ఎవడు దావని ఎవడు బతకని అవసరం లేదు. ఇప్పుడు మాత్రం అవును నిజమే అనుకొస్తుందట. గ్రూప్ 1 అభ్యర్థులతో మాట ముచ్చట్లో కవిత వ్యాఖ్యలు. ఉద్రిక్తత పరిస్థితుల నడుమ భేటీ. కేసీఆర్ పాలనలో పేపర్ లీకేజీపై కవితను నిలదీసిన నిరుద్యోగులు. అవును, ఏమైందమ్మా మరి నీ కథ ఏంది? అసలు పేపర్ లీక్ అయ్యాయి కదా,
అప్పుడు వేల వేల ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి ఆరోపణ ఉండదు కదా. ఏంటంటే అంటే తప్పియలే. కేసీఆర్ ఫోటో లేకుండానే జిల్లాల్లో కవిత యాత్రలు, జాగృతి పోస్టర్లలో ఇక నుంచి జయశంకర్ ఫోటోలు వేస్తున్నట. కేసీఆర్ ఫోటో వేసుకుంటలేదట. అవి వేసుకోకపో మీ ఇష్టం, అది మాకేం అవసరం. మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే, నేనే రైల్వే మంత్రిని అని చెప్పేసి ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి అంటున్నాడు. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు. ఆయన పేరు అప్పట్లో నేనే ప్రతిపాదించా, కానీ పార్టీ నడపడంలో ఆయన విఫలమైండు అని చెప్పేసి బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. మల్లోజుల వేణుగోపాలరావు లొంగుబాటు. గచ్చిరోలి పోలీస్ రేటర్ లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత, ఆయనతో పాటు మరో 60 మంది 54 ఆయుధాలు అప్పగించినట. నక్సలైట్ ఉద్యమంలో మల్లోజులది 45 ఏళ్ల ప్రస్థానం. పార్టీ సిద్ధాంతకర్తగా, బాహ్య ప్రపంచంతో అనుసంధానకర్తగా పేరుంది ఆయనకు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో భిన్న వైఖరి. సాయుధ పోరు వదిలేద్దామని మల్లోజుల ప్రతిపాదన లేక వదిలేది లేదని ప్రకటించిన పార్టీ. కొంతకాలంగా మల్లోజుల లొంగుబాటుపై ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన మీద 6 కోట్ల రివార్డు ఉన్నది, 100కు పైగా కేసులున్నాయి. ఆయన నిన్న లొంగిపోయిండు 60 మంది మావోయిస్టులతో కలిసి. రేపు కేబినెట్ సమావేశం ఉంటుందంట. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ, సాగునీటి ప్రాజెక్టులు, మూసీ మెట్రో పైన కూడా చర్చ ఉంటుందంట. రాష్ట్ర మంత్రివర్గం గురువారం అంటే రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది. సచివాలయంలో 6వ అంతస్తుల్లోని కేబినెట్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుందంట. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిండు. ఎన్ఓసీ ఇంజనీర్లపై బదిలీ వేటు కాదు, వాళ్ళని తీసుకుపోయి లోపలేయాలి, జైలు వేయాలని. జైలు వేసినా కానీ పాపం ఇంకంతకంటే ఇంకెక్కువ వేయాలి వాళ్ళని. ఆస్తులు బీస్తులను మొత్తం జప్తీ చేసి పడేసాలి. ఈ లంగా కొడుకుల్ని పీకని కారా మీకు ఉద్యోగం ఇచ్చింది, మీకు ఉద్యోగం ఇచ్చేసింది. మొత్తం బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లు. అదే ఎవరైనా నిజంగా పోతే మాత్రం అసలు మంచిగా పోయినోడికి మాత్రం అన్యాయం చేస్తారు. మళ్ళా పైసలు ఇస్తే కథ మీకు ఇటువంటివి జరుగుతాయి. అయ్యే జాగిరి లెక్క వేటేసినాం. ఏం వేటు తీసుకుపోయి పక్కకు మారిస్తే వేట అవుతుంది. ఇది మళ్ళీ బదిలీ చేసుకుంటాడు, మళ్ళీ పైసలు ఇస్తే మళ్ళీ బదిలీ చేసుకుంటాడు వాడు. రాజధానిలో చెరువులు, కుంటల్లో నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన వారిపై కొరడా కాదు, వాళ్ళని తీసుకొని కేసులు పెట్టి లోపలేరి. హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు 51 మంది బదిలీ, వర్కింగ్ అరేంజ్మెంట్ పేరుతో పంపించిన ప్రభుత్వం. వారి స్థానాల్లో జిల్లాల నుంచి 55 మంది ఓడిపై రాక నీటిపారుదల శాఖ సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పేసి. ఈ ఓడిపై వచ్చిన కూడా మనం మంచిగా చేస్తున్నాం, వాళ్ళు కూడా ఆమె తీసుకుంటారో చూడాలి మరిగా. వైద్య కళాశాల నిర్మాణానికి 500 కోట్లు తక్షణమే నిధులు విడుదల. ఇక్కడ నుంచి ప్రతి నెల 340 కోట్లు కేంద్ర నిధులపై దృష్టి పెట్టాలి. వైద్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక ఓ చెరువులో కట్టిన ఇల్లు వర్షపు నీటికి మురిగిన దృశ్యం ఇక చూసుకోరు. ఇగో చెరువుల అనుమతి ఇచ్చే శ్రీ లంగా కొడుకులు. చెరువుల ఎండాకాలంలో చెరువు ఎండిపోయి ఉంటుంది కదా, అనుమతి ఇస్తే ఆయనలో ఇల్లు కట్టిపాడారు. ఏమైంది, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమో అమ్మితే పేదోడు పోయి ఆయన ఇల్లు కట్టుకున్న తర్వాత ఇల్లు చెరువు అయింది. చెరువులు ఇల్లు కడితే ఏమైతే ఇల్లు చెరువు కదా, ఇగో ఇదైంది పరిస్థితి. ఇగో ఇటువంటి కథలు నడిచినాయి. కన్నీటి మంటలు. మాగంటి సునీత కన్నీళ్లపై డైలాగ్ వారంట. కార్యకర్తల సమావేశంలో భర్తను తలుచుకొని కన్నీళ్లు పెట్టిన సునీత ఆమె పట్ల సానుభూతి ఉందంటూనే కన్నీళ్లు పెట్టడం ఏంటని చెప్పేసి పొందడం అంటుండట. అధికారం కోసం మహిళ కన్నీళ్లను బీఆర్ఎస్ వాడుకుంటుందని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు అంటుండు. భావోద్వేగాలపై విమర్శల. కాంగ్రెస్ నేతలు నీతిమాలిన వారని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఇక స్లీపర్ బస్సులో మంటలు, 20 మంది చనిపోయారట పాపం. రాజస్థాన్లో దారుణం, షార్ట్ సర్క్యూటే కారణం అని చెప్పేసి సందేహాలున్నాయట. పోలవరం దేవాదులపై 29న ప్రధాని మోడీ సమీక్ష. ఇందిరమ్మ వరద కాలువపై కూడా పోలవరం ముంపు రాష్ట్రాల అభ్యంతరాలు, నిర్మాణ అంశాలపైన కూడా ఆరా తీస్తున్న మోదీ. పోలవరం బరకచర్యలను పరిశీలించొద్దు. కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాసిరట. ఇక హర్యానాలో మరో పోలీసు ఆత్మహత్య. ఐపీఎస్ పూరన్ కేసులో కొత్త మలుపు తిరిగింది. ఏది, ఇప్పుడు ఐపీఎస్ చనిపోయిందంటే ఒక ఏఎస్ఐ కూడా చచ్చిపోయాడట సూసైడ్ చేసుకొని. ఆయనపైన తీవ్ర ఆరోపణలు చేసిన సైబర్ సెల్ ఏఎస్ఐ సందీప్ కుమార్ కూడా చచ్చిపోయాడు. నిజాలు బయటకు వచ్చేందుకు ఆత్మహత్య అంటూ నోటు రాసిండు, వీడియో చేసిండట. కొత్త డీజీపీగా ఓపీ సింగ్ నియామకం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది.
ఇక బీహార్ ఎన్నికలకు 71 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. స్పీకర్ నందకిషోర్ యాదవ్కు దక్కని టికెట్. బీజేపీలో చేరిన గాయని మైథిలి ఠాకూర్కు కూడా టికెట్ పోటీకి ఛాన్స్ ఉందంట. అభ్యర్థులకు లాలు టికెట్లు వెనక్కి తీసేసుకున్న తేజస్వి. ఆర్జేడీ నేతల్లో కలకలం. లాలు వైఖరిపై కాంగ్రెస్ గుర్రు. ఇక తమ సీట్లపైన కన్నేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిరట. ఏమైంది ఇక్కడ సీట్ల పంపకంలో భాగంగా ఇండియా కూటమిలో ఇక్కడ ఆర్జేడీ కింద కాంగ్రెస్ కింద ఈ పార్టీ కింద అని చెప్పేసి అనుకుంటే అందరికి కూడా టికెట్లు ఇచ్చేసిందంట లాలు ప్రసాద్ యాదవ్. ఎప్పుడైనా అట్లా చేస్తుంటాడు ఆయన. దేని గురించి రాని అనొచ్చు మాట్లాడతారు. దేని గురించి? నాగిరెడ్డిపల్లి రండి సైడ్. అదే 2011లో మొత్తం నాగిరెడ్డిపల్లి మొత్తం ఎస్సీలే లేరని చూపించారు. లేరా నిజంగా? మరి ఉన్నాం సార్, మేమే ఊరుకున్నదే. మేము ఊర్లే 1500 మంది ఉంటాం, మా ఓట్లే 300 ఉంటాయి. అవుదా? పట్టుకో ఓట్లే 300 ఉంటాయి సార్. చాలా దగ్గరలో జరిగినాయి ఈ కథలన్నీ. అసలు యాక్చువల్గా ఎస్సీలు అసలే దగ్గర లేని దగ్గర ఎస్సీలకు రిజర్వేషన్, బీసీలు అసలేదు లేని దగ్గర బీసీలకు రిజర్వేషన్. తర్వాత అసలు యాక్చువల్గా ఉన్న ఓట్లని కూడా ఇప్పుడు చచ్చిపోయారన్నట్ట మరి బతికిరన్నట్ట వాడు చెప్పాలి. ఓడో ఇది చేసినోడు 2011 నుంచి జనాభా లెక్కలు. అప్పటి నుంచి 2011 నుంచి జనాభా లెక్కలలో ఎవరు దళితులు లేరు. ఎవరు తీసేసిండి ఇది? ఎంతమంది ఉన్నారు అసలు? ఉన్న ఎంతమంది? ఆడ ఓట్ల పరంగా అయితే 300 వరకు ఉంటాం, జనాభా పరంగా 1000 వరకు ఉంటాం. 300 ఓట్లు ఉన్నాయి కేవలం దళితులే. కానీ ఓట్లే అసలు మనుషులే లేరని ఇచ్చిండు. ఎవడిచ్చిండు వాడిది? ఎవరు చేసిరో సార్, అధికారులు తప్పిదామా మరి ఎవరు స్వార్థం కోసం చేసుకోరు. కానీ ఎప్పటి నుంచి? 2011 నుంచి. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరం? ఇది 25 అంటే ఎంత? 14 ఏళ్ళ నుంచి. మాకు ఎలాంటి రిజర్వేషన్ వాడికి మరి ఎట్లా? మరి ఎప్పుడు అడగలేదా మీరు? అడుగుతున్నాం కానీ మేము సెన్సెస్ లో ఉన్నది అది 0 ఉంది, మేమేం చేయలేము అంటారు. అధికారులు కలెక్టర్కి ఇచ్చినాము, ఫస్ట్ మన అడిషనల్ కలెక్టర్కి ఇచ్చినాము. 1000 మంది చంపేసారు. అయితే ఇప్పుడు 1000 మందిని చంపేసారు, 1500 మందిని చంపేసారు. అడిగితే ఏమంటున్నా అసలు యాక్చువల్గా ఇది చేయలేము అంటున్నారు. సెన్సెస్ అట్లా మరి ఎవరు చేస్తారు? సెన్సెస్ ఇది కరెక్టా? ఇప్పుడు ఇది 1000 మంది దళితులు ఉంటే అక్కడ 300 ఓట్లు ఉంటే కనీసం ఒక్కరు కూడా లేదని చెప్పి 0 ఇచ్చేసిరట. ఈ లెక్కలను ఏమనుకోవాలి? ఇవి ఎక్కడికి పోతాయి? ఇంకేం కథ ఇది? మేము మళ్ళీ సెన్సెస్ అంటే ఏంటిది? జనాభా లెక్కలు. ఈ జనాభా లెక్కలు అద్భుతంగా చేసినామంటే ఈ అద్భుతం ఇట్లున్నది లెక్క. 1000 మందిని చంపేసిరా మరి ఉన్నారా లేరా? ఇప్పుడు దెంకపోయిరా? మరి ఏందో అర్థం కాని పరిస్థితి. అంతేనా? ఇప్పుడు చాలా మాకు అసలు మానసికంగా మేము బాధపడుతున్నాం సార్. మొత్తం ఈ వార్డు మెంబర్ రిజర్వేషన్ లేదంట, సర్పంచ్ లేదు, ఏది లేదు. ఆగమాగం జగన్నాథం పరిస్థితి. 3 సార్లు సర్పంచ్ ఎలక్షన్లు కూడా అయిపోయినట్టే లెక్క. ఇక 3 సార్లు 15 ఏళ్ళ నుంచి అంటే అంతే కదా. ఇక 3 సర్పంచులు మారినట్టే. 3 సర్పంచులు మారినా కానీ పరిస్థితి లేదు. నేను ఎస్సీ రిజర్వేషన్లో సర్పంచ్ అయినా సార్. నేను ఎప్పుడు వెనకట 95 అదే అప్పుడు ఉన్నప్పుడు 2011 నుంచి అయితే ఇప్పుడు లేదు. అంతకంటే ముందు మా తాత అయ్యిండు సర్పంచ్, ఆయన 5 సంవత్సరాలు చేసిండు. ఏద్దామని ఇంతమంది ఎట్లా చచ్చిపోయారు సార్? ఎటుకని వెళ్ళిపోయి రైలు అలసిపోయారు, ఏమైంది? సరే ఒకరిద్దరు చచ్చిపోతారు కానీ 1000 మంది చచ్చిపోతారే? అదే సార్, చాలా అన్యాయం అయిపోయింది. ఒక వార్డ్ నెంబర్ కూడా వస్తలేదు సార్. ఏ మండలం? నాగిరెడ్డిపల్లి భువనగిరి మండలమే, యాదాద్రి జిల్లా. చూడరు ఒకసారి దీనిపైన దృష్టి పెట్టాలి. ఏంది మరి ఏందో కథ ఏందో. ఇక ఇటువంటి చాలా దగ్గరలో జరిగినాయి ఇవి. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏది ఇప్పుడు ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అక్కడ ఏమైందంటే ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఆ ఏరియా ఉంటుంది కదా, అక్కడ అసలు యాక్చువల్గా అసలు ఊర్లో ఎస్టీలు లేరట, అంటే గిరిజనులు లేరు. గిరిజనులు లేని దగ్గర గిరిజన రిజర్వేషన్ ఇచ్చారు. ఇదో 15 ఏళ్ళ నుంచి నడుస్తుంది. అయితే ఏం చేస్తున్నారంటే మరి ఎట్లా మరి ఏంది మీ ఊరికి సర్పంచ్ అంటే మా ఊరికి సర్పంచ్ ఏమి ఉండడు, వార్డు మెంబర్లు ఎన్నికవుతారట. ఎందుకంటే వార్డు మెంబర్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అది చేస్తారట. ఇక మిగతాది సర్పంచ్ ఎన్నిక లేదు. ఎందుకంటే అలా సర్పంచ్ పోటీ చేయాలంటే ఆ ఊరు ఒక మనిషి ఉండాలి కదా. అవి అట్లా జరుగుతుంది. ఇక ఇటువంటి పరిస్థితులు తీసుకొస్తే ఎట్లా నమ్మకం ఉంటుంది? ఏం కథ? దీన్ని ఏమనాలి? కలెక్టర్కి లెటర్ పెట్టిరా? ఏమన్నా కలెక్టర్ గారు ఏమన్నారు? సెన్సెస్ లో 0 ఉందా? మేమేం చేయాలి? మేము రాసిన లెక్కలు సెన్సెస్ ఎవరు చేసిండు? మరి టీచర్లు ఇస్తారు రిపోర్ట్లు, దాని ప్రకారం ఉంటుందని మాట్లాడుతున్నారు. కాదు, 0 ఎట్లా ఇస్తారు అంటున్నా నేను. మరి కళ్ళు మింగిన పోయి చూసుకోవచ్చు కదా ఇప్పుడు ఒకసారి. పోయి ఒకసారి చూసి నిజంగా యాక్చువల్గా నిజంగా ఉన్నారా లేరా, వీళ్ళు మొత్తం అబద్ధం మనుషులా, లేకపోతే వీళ్ళు ఏమైనా క్రియేట్ చేసి వీళ్ళని పంపించిందా, అటువంటి కూడా జరగచ్చు. క్యాస్ట్ సర్టిఫికెట్లు ఎస్సీ అనే ఇచ్చిరా? మరి ఇది కూడా మళ్ళీ ఏమన్నా మనిషి లేకుండా మరి సర్టిఫికెట్ ఇట్లా వచ్చింది, ఇదో పరిశాన్. మళ్ళీ ఇది కూడా అధికారులు చెప్పాలి కదా. ఇది కూడా
దీనిపైన 100% కలెక్టర్ గారు తర్వాత ఇంకా దీని సంబంధిత అధికారులు దీని మీద దృష్టి పెట్టుర్రి, లేకపోతే ఇజ్జత్ పోయే దేశం అవుతుంది. ఇజ్జత్ పోయినట్టే ఇంకేం లేదు. ఇప్పుడు 14 ఏళ్ళ నుంచి అంటే ఇంకేముంటుంది, ఇజ్జత్ ఏమున్నది ఇక్కడ? అలా జీరో ఉంటే మరి సరి చేయొచ్చు కదా సార్. మళ్ళీ విషయం ఏమన్నా 5 నిమిషాల పని ఇది కాదు, ఇది పొరపాటు అయిపోయింది, క్షమించండి అని చెప్పాలి. వాళ్ళే ఇంకా మీ ఊరోళ్ళకి చెప్పాలి. నారెడ్డిపల్లి భువనగిరి మండలం కథ ఇట్లున్నది. భువనగిరి మండలం అంటే అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గరనే ఉన్న పరిస్థితి గీడు ఉంటే ఇక మరి జిల్లాలల్లో ఊర్లల్లో ఇక ఎట్లున్న పరిస్థితి చూసుకోవచ్చు మనం. అర్థమైంది. కుప్పస్వామి సార్ నా పేరు, మాజీ సర్పంచ్ నారెడ్డిపల్లి. మేము తలెత్తుకోలేకపోతున్నాం సార్. మేము చంపేసిరు, బతుకున్నాం కానీ చంపేసినట్టు అయిపోతుంది. మానసికంగా బాధపడుతున్నారు ఊళ్ళే మొత్తం. కాదా ఇక ఎట్లుంటుంది? ఇక మనుషులు ఉన్నాక మీరు లేరునా అంటే ఒక ఆమె భూమి ఒక ఆయన ఎంఆర్ఓ ఉంటే ఆయన ఈమె చచ్చిపోయాడని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చినట. సర్టిఫికేట్ తెస్తే తీసుకొచ్చింది. సార్ నేనున్న బతికే ఉన్నా అంటే నేను ఇట్ట పట్టుకుని ఇట్లంటే కనిపిస్తుంది బాగానే ఉన్నాను, నువ్వు ఆత్మ మనిషి అంటే నేను మనిషినే అంటుంది ఆమె. ఇప్పుడు మీ పరిస్థితి కూడా గట్లే ఏదన్నా నిజంగానే ఆత్మలేదే కాదుగా. 100% సంబంధిత అధికారులు దీనిపైన దృష్టి పెట్టాలి, లేకపోతే ఇజ్జత్ పోతుంది. ఇది ఏంది అది? 1000 మంది ఉంటే ఇప్పుడు ఒకరో ఇద్దరు ఒక కుటుంబం ఉన్నది, ఆ కుటుంబం ఏదో తీసుకోలేదు పొరపాటు అయిపోయిందంటే వేరే. కానీ 1000 మంది మనుషులు ఉన్నారు, 300 ఓట్లు ఉన్నాయి, వాళ్ళు ఇంకా ఒక్కరు కూడా లేదనుకుంటే ఇది సున్నా చూపిస్తుందంట. సున్నా ఎట్లా చూపిస్తుంది ఇక పేపర్లో లేదు ఉంటే గదేనా లెక్క? మనుషులు లెక్క పెట్టరా? ఇప్పుడు మరి సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చారు, ఇవి ఎట్లా ఇచ్చారు, ఇవి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చారు? కాబట్టి దీనిపైన 100% చూడాలి. ఇగో ఇట్లున్నాయి. ఇగో సెన్సెస్ అంటే జనాభా లెక్కలు. సెన్సెస్ అంటే మనకు కొంతమంది తెలియకపోవాలి. జనాభా లెక్కలలో ఇట్లున్నాయి జనాభా లెక్కలు. అంటే మేము అద్భుతంగా చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా. ఇగో అద్భుతంగా ఇదన్నమాట లెక్క. 1000 మంది దళితులు ఉన్న ఊర్లో ఒక్కరు కూడా లేదని ఇవ్వడంలో అద్భుతం అన్నట్టు. ఇది కథ. వాళ్ళు లెటర్ తీసుకొని వచ్చి తీర్మానం వాళ్ళ దగ్గరికి మాట్లాడదాం కూర్చోండి. సరే 100% అన్న ఎట్టుంటుంది లెక్క. ఇలా సాయం చేసినా ఉంది, న్యాయమైన డిమాండ్ చేయాలి. అది గుంజుకోవాలి. ఇక బీహార్లో ఎన్నికలకు 71 మందితోటి బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. ఇక్కడ ఏది ఇప్పుడు ఇది ఎన్డీఏ కదా, ఎన్డీఏ మిత్రపక్షం. ఇది మొత్తం ఆగమాన్ చేసినట్ట లాల్ ప్రసాద్ యాదవ్. ఎన్డీఏ వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చి ఆ ప్లేస్లలో కూడా టికెట్ ఇచ్చినట్టు ఈయననే ఆర్జేడీ నుంచి. ఇక నర్సింగ్ విద్య మిథ్య చాలా చోట్లకి పోయి జరుగుతున్నాయి. నాగార్జున కాలనీలో ఏది కుషాగూడ దగ్గర నాగార్జున కాలనీలో ఒక కాలేజ్ ఉందట. దానికి బోర్డు ఉండదు, మన ఉండదు, అది ఉండదు. ఆగమాన్ చేస్తున్నాడు వాడు. ఇక నేనే ఇక ఫైనల్ నేను అడ్వకేట్ని అంటున్నాడు. పిల్లలకు అది కన్వీనర్ కోట కింద జాయిన్ చేసుకొని దాన్ని ఏది మేనేజ్మెంట్ కోట కింద పైసలు కట్టమంటున్నాడట. ఇగో ఇటువంటి లంక కథలు నడుస్తున్నాయి. వీళ్ళకు హాస్పిటల్ కూడా ఉండదు. ఏదంటే ఏదైనా హాస్పిటల్ పేరు చెప్తారు అంతే. ఇగో ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. చిరునామా ఒక చోట, కాలేజీ మరో చోట. ఇగో ఇవి నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు కూడా చిరునామా ఒక దగ్గర ఉంటుంది, మా కాలేజీ ఇంకో దగ్గర ఉంటుంది. దీనిపైన దృష్టి పెట్టరని ఆయన అంటే అసలు వాళ్ళు పట్టించుకుంటలేరు. చేద్దాం వాళ్ళ పని ఏదో ఎప్పుడో ఒకసారి. ఒకే భవనంలో పలు కాలేజీలు, అనుబంధ ఆసుపత్రులు లేని వైనం. ఇక 16 నర్సింగ్ స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలతో బయటపడ్డ లోపాలు. ప్రజల ఫిర్యాదుతో రాష్ట్ర వ్యాప్త తనిఖీలకు మంత్రి ఆదేశం. లోపాలున్న విద్యాసంస్థలకు అండగా ఓ ఉన్నతాధికారి ఉంటున్నాడ. ఆ ఉన్నతాధికారిని కూడా అది పట్టుకరది. ఓ ఉన్నతాధికారి పేరు రాయరు వాడిని. నర్సింగ్ విద్య మిథ్య అంట. ఏం లేదా ఉట్టిదే అంతా కొంతమందికి కొన్ని కాలేజీలలో. ఆగం చేస్తే ఏందిరా బాబు, ఇది ప్రాణాలను కాపాడేది, అది ప్రాణాలను తీస్తున్నారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయకుంటే మీరే విచారణ చేపడతారా? రాష్ట్రం హక్కును లాగేసుకుంటారా? మరి సమాఖ్యవాదం మాటేమిటి? తమిళనాడు లిక్కర్ లైసెన్సుల కేసులో డిఈని నిలదీసిన సుప్రీంకోర్టు దర్యాప్తుపై స్టే పొడిగించిందట. ఇక ఎప్పుడు దీపావళి ఎప్పుడు అంటే దీపావళి కొంచెం రెండు ఉన్నాయట డేట్లు. 20 తారీఖు 21 తారీఖు అని చెప్పేసి అంటున్నారు. 20 తారీఖు నాడేమో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 21 తారీఖున అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అయితే ఏమవుతుందంటే అమావాస్య ఉంటుంది కదా, అమావాస్య. ఈ అమావాస్య 20 తారీఖు నాడు స్టార్ట్ అయ్యి 21 తారీఖు దాకా ఉంటుందట. 20 తారీఖు నాడు చేసుకోవాలా 21 తారీఖు నాడు చేసుకోవాలన్నా అర్థం కాని పరిస్థితులు ఉండదంట. దాంతో దీపావళి కథ ఇట్లున్నది. ఈ నెల 20వ తేదీన 21న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో 20నే ఉందంట. తెలంగాణ విద్వత్ సభ కూడా అదే రోజు పండుగ అని చెప్పింది. కాబట్టి 20 తారీఖునట, చూసుకోరు మరి. హలో ఏపీ ఓకే గూగుల్. విశాఖలో గూగుల్ అతిపెద్ద ఏఐ హబ్ ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పేసిండ్రు.
ఇంకేమున్నది ఇంకా ఈ బదిలీలు బంద్ చేయరు, ఇవి బంద్ చేసి వాళ్ళు తీసుకొని జైల్లో పడేవి ఒక్కొక్కరిని. ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు చూసుకుంటే మల్లోజుల వేణుగోపాల్ సరెండర్, ఆయనతో పాటు మరో 60 మంది లొంగుబాటు. గచ్చిరోలి పోలీసుల ఎదుట సరెండర్ అయిన సోను, అభయ్ సరెండర్కు అత్యంత ప్రయారిటీ ఇచ్చిన పోలీసులు. సెప్టెంబర్లో సోను కీలక ప్రెస్ నోట్ విడుదలైంది, ఆగస్టులో రాసింది. ఇది మల్లోజుల వేణుగోపాల్కి సంబంధించి మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతూ ఉంది. ఇవాళ పాలమూరుకు మల్లన్న రాక, ప్రజలతో తీర్మాన్ మల్లన్న ముఖాముఖి. ఇవాళ ప్రజల ప్రశ్న మల్లన్న సమాధానం పేరుతోటి కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు పాలమూరు జిల్లా హెడ్ క్వార్టర్లో. ఎక్కడ? మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం ఉంది. మధ్యాహ్నం ఈ కార్యక్రమం ఉంటుంది. అక్కడికి తీర్మాన్ మల్లన్న వస్తున్నాడు ఆల్రెడీ, అంటే అక్కడ కార్యక్రమం ఉంటుంది. దాంట్లో ప్రజలు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే, విలేకరులు కానీ ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటే తీర్మాన్ మల్లన్న అడగొచ్చు. దానికి తీర్మాన్ మల్లన్న సమాధానం చెప్తాడు. ప్రజల ప్రశ్న మల్లన్న సమాధానం కార్యక్రమంలో పాల్గొననున్న మల్లన్న బీసీ జాక్ సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాట్లు. ఇక ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న ఇవాళ పాలమూరుకు రానున్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని ఓం కన్వెన్షన్ హాల్లో బీసీ జాక్ సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న ప్రజల ప్రశ్న మల్లన్న సమాధానం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు మంగళవారం బీసీ జాక్ సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం శ్రీనివాస్ సాగర్, రిటైర్డ్ డిఈఓ విజయ్ కుమార్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో మల్లన్న నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారని తెలిపారు. వారు అడిగే ప్రశ్నలకు మల్లన్న సమాధానం చెప్తారు. కాబట్టి ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగొచ్చు, అక్కడికి రావచ్చు. హమాస్ నరమేధం 33 మంది కాల్చివేత, బహిరంగ ప్రదేశాల్లో మోకాళ్లపై కూర్చోబెట్టి మరణదండనంట. ఇజ్రాయెల్కు వేగులుగా పనిచేస్తున్నట్లు ఆరోపణ. హమాస్ ఉనికిలో భాగమేనన్న ఇజ్రాయెల్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గాజాలో కాల్చేసిరట అక్కడ. ఇక సుప్రీంకు బీసీ పంచాయతీ. సుప్రీంకోర్టులో సర్కార్ ఎస్ఎల్పి దాఖలు చేసింది స్పెషల్ లీవ్ పిటిషన్. రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను నిర్వహించాలని విజ్ఞప్తి. 42%తో స్థానిక ఎన్నికలకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థన. రేపు లేదా ఎల్లుండి విచారించనున్న సుప్రీంకోర్టు. సుప్రీంలోనూ హైకోర్టు తీర్పే రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉందట. మరేందో ఇక రద్దు చేయండి. బనకచెర్ల టెండర్లపై తెలంగాణ ప్రభుత్వం ఫైర్ అయింది. ఇక టెండర్లు సర్వేను నిలిపివేయాలని సిడబ్ల్యూసీకి లేఖ రాసింది. పోలవరం డిపిఆర్కు విరుద్ధంగా బనకచెర్ల టెండర్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును ఆమోదించొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి లెటర్ రాసిరట. మరి ఏం చేస్తారో చూడాలి. బీహార్ బీజేపీ తొలి జాబితా ప్రకటన. 71 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిరు. తొలి జాబితాలోనే ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా పేర్లున్నాయంట. ఇప్పటికే బీజేపీ జేడీయూ మధ్యన కుదిరిన ఒప్పందం. బీహార్ అసెంబ్లీ మొత్తం స్థానాలు 243 ఉన్నాయి. ఇక బీజేపీ జేడీయూలు 101 స్థానాల్లో పోటీకి నిర్ణయం. మిగతా స్థానాలు ఎన్డీఏ కూటమిలోని మిగతా భాగస్వామ్య పక్షాలకు కేటాయించినట. 101 2 పార్టీలు తీసుకున్నాయి. ఇక రాజస్థాన్లో ఘోర బస్సు ప్రమాదం, 15 మంది సజీవ దహనం. మృతుల్లో 3 చిన్నారులు, 6 మహిళలు కూడా ఉన్నారట పాపం. ఇక కొత్త నేతలకే డీసీసీ చీఫ్లుగా పాత వాళ్లకు అవకాశం లేదు. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు సంబంధించి. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ప్రాధాన్యత. ఎస్సీ వర్గీకరణ, 42% బీసీ రిజర్వేషన్లతో బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ న్యాయం. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్ చెప్తా ఉన్నారు. ఇక పూరన్ కేసులో బిగ్ ట్విస్ట్. దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి ఆత్మహత్య. పూరన్ అవినీతి అధికారి అని సందీప్ సెల్ఫీ వీడియో తీసుకున్నట. శిక్ష పడుతుందనే పూరన్ ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడి. పూరన్ ఆత్మహత్యపై ప్రధాని స్పందించాలని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. కథలనున్న డొంక. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఐక్లౌడ్ పాస్వర్డ్ చెప్పాల్సిందేనని ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో గతంలో ఏం జరిగిందో బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నది. కేసీఆర్ ఖాందాన్కు చుట్టుకొనున్న ట్యాపింగ్ చుట్టూ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఐక్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ ఆర్ మహాదేవ్ ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కేసు దర్యాప్తును సహకరించడం లేదని చెప్పేసి అంటున్నట. సహకరిస్తలేదట. సహకరించకపోతే థర్డ్ డిగ్రీ వెటరీ. అందరికి ఎంతోమందికి అన్యాయం చేసిండు కదా, అన్యాయంగా రకరకాలుగా హింసించండు కదా, ఆ పాపం అంతా బయటకు రావాలి. బీజేపీలో బగ్గుమన్న వర్గపూర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రజల మనసుల్లో భీమిరెడ్డి, ప్రభుత్వ రికార్డుల్లో దామోదర్ రెడ్డి. ఓకే, ప్రత్యేక వ్యాసం రాసిండు గంటా సోమన్న. ఇక నేటి మాట చూసుకుంటే, తెలంగాణలో పరిపాలన పడకేసింది, ప్రజాస్వామ్యం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది, సంక్షేమ ఫలాలు గాలిలో దీపాలుగా మారిపోయాయి, 6 గ్యారెంటీల అమలు భూతద్దంలో చూసినా కానరావడం లేదు, మంత్రివర్గ విస్తరణ నామాత్రంగానే కనిపిస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది, బీసీల రిజర్వేషన్ల అంశం హస్తం పార్టీని కుదిపేస్తుంది, 2 ఏళ్ల ప్రజా పరిపాలన ప్రజలను మెప్పించలేక పోతుంది, కష్టంగానే ఈ 3 ఏళ్ల గట్టెక్కితే మహాభాగ్యం, 10 ఏళ్ళు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుందనడం పచ్చి అబద్ధం, మళ్ళీ అధికారంలోకి రాలేమన్న నానుడి నాయకుల మెదళ్లలో నాటుకుపోయింది, అందిన కాడికి దోచుకోవాలే ప్రభుత్వ తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంలోకి చొరబడాలి, ఇదే ద్వంద్వనీతి నేతల గుండెల్లో ఉద్భవిస్తుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న రాసిండు. నేటి మాట. కలతప్పిన నిర్మలూరు గ్రంథాలయం అంట. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమెమంటుందో చూద్దాం. ఇక రేవంత్ ఫెయిల్, ఆదాయ వృద్ధి ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ఒక వార్త రాసిండ్రు. ఇక సచివాలయానికి తాగునీళ్లు బంద్, సరఫరా నిలిపేసిన కాంట్రాక్టర్, బిల్లులు ఇవ్వకపోవడమే కారణం అంట. సచివాలయానికి కూడా నీళ్ళు వస్తలేవాడు చూసుకో. ఇక మా ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు రెడ్డి లాబింగ్, నా శాఖలో ఏది జరిగినా నాకు కార్యదర్శికి నోటీసులో ఉండాలని చెప్పేసి సమీక్షకు వెళ్ళాలా వద్దా అనేది నా హక్కు అని చెప్పేసి మంత్రి కొండా సురేఖ అంటున్నట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణ ఆర్థికానికి డేంజర్ బెల్స్, చరిత్రలో చూడని డిప్రెషన్లో ఉందని చెప్పేసి ఈమె రాసుకొస్తుంది. మల్లోదుల లొంగుబాటు, గచ్చిరోలులో పోలీసుల ఎదుట మావోయిస్టు సరెండర్ అయ్యిండు. మాగంటి సునీత గోపినాథ్కు కేసీఆర్ బీఫామ్ ఇచ్చాడు. దాంతోపాటు 40 లక్షల రూపాయలు కూడా ఇచ్చిండట బీఫామ్తో పాటు. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి 3 ఓట్లంట. ఈసీ పెద్దలు చూస్తున్నారా, జూబ్లీ హిల్స్లో బోగస్ ఓట్ల వెల్లువ, 35,000 ఓట్ల పెరుగుదల, ఒకే ఇంటి నెంబర్తో 2 ఓట్లు, ఇంటి నెంబర్లే తప్ప 287 ఇండ్లు లేవు, ఒకే ఇంటి నెంబర్తో 43 ఓట్ల నమోదు, ముగ్గురున్నా 23, ఇల్లే లేకున్నా 42 ఓట్లంట. ఇట్లా మొత్తం మీద రకరకాలుగా జరిగినాయి అని చెప్పేసి అంటా ఉంది. గతంలో వీళ్ళు చేసినటువంటి మామూలు కాదు. ఎవడు పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు, తీన్వన్మల్ల ఇట్లా పోటీ చేసినప్పుడు అయితే ఇష్టం వచ్చినట్టుగా దొంగ ఓట్లు 17,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి మొత్తం ఆధారాలతో సహా ఇచ్చినా కానీ అప్పుడు సప్పుడు ఎక్కువ కూర్చున్నారు వీళ్ళు. ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడేమో మేము ఎన్నికల కమిషన్కి వెళ్తాం, అట్లా పోతాం, ఇట్లా పోతాం, కోర్టుకు పోతాం అని చెప్పేసి చెప్తున్నాడు కేటీ రామారావు. సరే, ఇప్పుడు కూడా మేము దీన్ని ఇట్లా ఓట్లు జరగాలి, దొంగ ఓట్లు వేయాలని చెప్పేసి మనం అంటలేం. కాకపోతే ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎట్లుంటుంది, తర్వాత బయటకు వచ్చినాక ఎట్లుంటుంది అనేటువంటిది కల్పిస్తూ ఉంది ఇక్కడ. ఆడబిడ్డ కన్నీలపై మంత్రుల ఏడుపు అని చెప్పేసి ఒక వార్త. అయిపోయిందా? ఎప్పుడు సరిపోదు అని చెప్పేసి ఇది ఈమె రాసుకొస్తున్నటువంటి వార్తలు. మొత్తం మీద మల్లోజుల వేణుగోపాల్కి సంబంధించి అయితే ఇక్కడ మావోయిస్టు పార్టీలో ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.